ఓకే, మనం ఎకానమీలో భాగంగా అసలు ఫస్ట్ ఏం చదవాలని చెప్తాను. ఇక్కడ మనకి సిలబస్ చూడండి. ఓకే, మొత్తం మనకి 5 యూనిట్స్ ఇండియన్ ఎకానమీ. ఇందులో ఒకటి డెమోగ్రఫీ, జనాభాకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ అనేది ప్యూర్ థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటిది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పబ్లిక్ ఫైనాన్సు, నీతి ఆయోగ్ లాంటివి కొన్ని అన్నమాట. సింపుల్గా మీరు చూసుకుంటే ఏంటిదంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్తో పాటు సోషల్ సెక్టార్ అంటారు. సోషల్ సెక్టార్ అంటే డెమోగ్రఫీ అన్నమాట. జనాభాని ఇందులోకి తీసుకురావాలి. ఇది కాకుండా మనకి మిగిలినటువంటి కాన్సెప్ట్స్ నేషనల్ ఇన్కమ్ చదువుతాం, బ్యాంకింగ్ చదవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చదువుతాం, ఇక్కడ చూడండి సీక్వెన్స్ చెప్తా చూడండి. నేషనల్ ఇన్కమ్ ఒకటి, వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అనేది చెప్దాం. నేషనల్ ఇన్కమ్ తర్వాత ఏం చదవాలంటే ప్లానింగ్ అనమాట. మనకు ఒక టైం టేబుల్ ఉండాలి. ప్లానింగ్, భారతదేశానికి కూడా ఒక ఎకనామిక్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. ప్లాన్ వేసిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు బడ్జెట్ అనమాట. ప్లాన్ తర్వాత ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏంటిది, ఒక టైం టేబుల్ వేసుకున్నావు కోచింగ్కి పోదామని, ఎక్కడ ఫీజు తక్కువ ఉంది చూడు అంటావు అనమాట. బడ్జెట్. నెక్స్ట్ మనం నెక్స్ట్ పాయింట్ బడ్జెట్ చదవాలి. ఆ బడ్జెట్ అయిపోయిన తర్వాత దీన్నే మనం పబ్లిక్ ఫైనాన్స్ కూడా ఇందులో కలిపే చదువుతాం మనం. నెక్స్ట్ ఇంకా ఏముంటుందంటే ఫారిన్ ట్రేడ్ అనేది ఒకటి ఇందులో కొత్తగా చేర్చారు. ఇప్పుడు ఫారిన్ ట్రేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అద్భుతంగా ఉంటుంది ఈ టాపిక్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ చదివి ఫీజులు కట్టి చివరికి ఏమవుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంటు. ఓకే, ఏడ జాబ్ రాలేదనుకో, అన్ఎంప్లాయ్మెంటు తర్వాత ఉండేది పావర్టీ. వీళ్ళిద్దరు సమ్మక్క సారక్క ఎప్పుడు కలిసే ఉండరు. అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అనేటటువంటి వాళ్ళు ఇద్దరిని కలిపి చదవాలి అనమాట. అంటే మనం అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్, సోషల్ సెక్టార్ అనేది ఒకే యాంగిల్ అది. నెక్స్ట్ సెకండ్ డైమెన్షన్ ఏంటిది అన్నప్పుడు నేషనల్ ఇన్కమ్, ప్లానింగ్, బడ్జెట్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారిన్ ట్రేడ్, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అనేటటువంటిది కింద 3వ సెక్షన్లో ఉంది. అది దాన్ని కూడా ఇక్కడ కలిపి చదవాలి అనమాట. పేదరికం, నిరుద్యోగం అనేటటువంటివి అనమాట. ఇలా మనకి సిలబస్ ఏముంది అన్నప్పుడు బ్రీఫ్గా ఇది ఒక ఐడియా ఉండాలి మనకి అనమాట. ఇప్పుడు ఇదంతా బట్టి పట్టొద్దు, ఇదంతా సింపుల్గా ఏ ఏ అంశాలు ఉన్నాయి టాపిక్లో అనుకున్నప్పుడు మనం ఇట్లా గుర్తుపెట్టుకోండి అనమాట. ఇప్పుడు అసలు ఎకానమీని చదవాలి అన్నప్పుడు ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ ఏంటిది అంటే, మీరు ఎక్కడైనా చదవండి, ఏమైనా చేయండి, ఫస్ట్ చదవాల్సింది ఏంటిదంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ. స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ అనేది మనం ఫస్ట్ పాయింట్ అనమాట. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అని అంటారు. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి చదవాలి అనమాట. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అంటే ఏంటిది, ఇందులో ఒక ఎకానమీలో ఏమేమి ఉంటవి అనేది చదవాలి అనమాట. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఏముంటుంది, ఒక క్లాసిఫికేషన్. మనం అగ్రికల్చర్, రెండవది ఇండస్ట్రియల్ సెక్టార్, మూడవది సర్వీస్ సెక్టార్ అని అంటారు. ఇది మీకు తెలిసిందే. కాకపోతే నేను ఇక్కడ ఒక చిన్న క్లాసిఫికేషన్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. అగ్రికల్చర్ వర్సెస్ ప్రైమరీ సెక్టార్ అనేది చదవాలి. ఇట్లా చదవాలి మనం. అగ్రికల్చర్, ప్రైమరీ సెక్టార్ అంటే ఇవి రెండు ఈక్వలా లేదా అనేది మనం చూడాలి అనమాట. అసలు అగ్రికల్చర్ అంటే ఏంటిది, మనం సాధారణంగా వ్యవసాయ రంగం అంటే ఏం చెప్తాం,
వాట్ ఆర్ ద సబ్ కాంపోనెంట్స్ ఇన్ ద సబ్ సెక్టార్స్ ఇన్ ద అగ్రికల్చర్. అగ్రికల్చర్లో ఉండే ప్రధానమైన ఉపరంగాలు ఏముంటాయి? ఫస్ట్ ఏం చెప్తాం? క్రాపింగ్ అంటాం అనమాట. క్రాపింగ్ అంటే పంటల సాగు అనమాట. క్రాపింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ క్రాపింగ్ లో ప్రధానంగా ఏముంటది మనకి అంటే, ఒకటి మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది, ఇంకొకటి హార్టికల్చర్ ఉంటుంది. ఎప్పుడైనా హార్టికల్చర్ అంటే ఏంటిది? ఉద్యానవన పంటలు అనమాట. 2019 సంథింగ్ ఆ ఏరియాలో ఒకటి ప్రిలిమినరీ క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సిలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది సబ్సెక్టార్స్ ఇన్ ద హార్టికల్చర్ అన్నారు. హార్టికల్చర్ లో ఉన్నటువంటి ఉపరంగాలు ఏమున్నవి అని అడిగాడు. క్వశ్చన్ అర్థమైంది ఆయన. హార్టికల్చర్ లో ఉన్న ఉపరంగాలు ఏమిటి అని క్వశ్చన్ అడిగాడు. ఇలా స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ చదువుతున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీలో భాగంగా ఫస్ట్ అగ్రికల్చర్ లో చదువుతున్నాం అనమాట. ఇవన్నీ మీకు వస్తే డేటా ఎకనామిక్ సర్వే ఈజీ అయిపోద్ది అనమాట. మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, మీకు ఒక ఫ్లో వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు మనం తెలంగాణ మూవ్మెంట్ అట్లా సీక్వెన్సెస్ చదువుతున్నాం, ఎకానమీ కూడా అట్లా వచ్చిద్ది. మీకు అంత డేటా చూసి ఇదంతా ఎప్పుడు చదువుతారా అని ఏం భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి, క్రాపింగ్ అంటే ఏంటిదంటే మనకి ప్రధాన పంటలు ఉంటవి అనమాట. ప్రధాన పంటలు అనేది ఒకటి అంటే మేజర్ క్రాప్స్ ఉంటాయి. మేజర్ క్రాప్స్ లో మళ్ళీ ఉంటాయి ఫుడ్ క్రాప్స్ ఉంటాయి అనమాట. రాజస్థాన్ లో ఫుడ్ క్రాప్స్ ఏముంటాయి? మిల్లెట్స్ అంటారు కదా. అలాగే నార్త్ ఇండియాలో ఫుడ్ క్రాప్స్ ఏముంటాయి? గోధుమలు ఉంటాయి. తెలంగాణలో అంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా ప్యాడీ ఉంటాయి అనమాట. అలా ప్రధాన ఆహార పంటలు ఏమిటి అంటాడు అనమాట. మేజర్ ఫుడ్ క్రాప్స్ ఏమున్నవి అనేది ఒకటి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి తింటూ ఉంటుంటారు ఫుడ్ క్రాప్స్. అక్కడ ఉన్న జాగ్రఫీని బట్టి అవి వస్తూ ఉంటుంటవి అనమాట. ఇలా మనం ఫస్ట్ పాయింట్ క్రాపింగ్ అనేది ఒకటి. రెండోది ఏంటిదంటే హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలు అనమాట. హార్టికల్చర్ అంటే ఏంటిది? ఉద్యానవన పంటలు. చెప్పండి, ఉద్యానవన పంటలు ఏమేమి ఉన్నాయో. వాట్ ఆర్ ద హార్టికల్చర్ క్రాప్స్ అంటాడు. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏంటిదంటే ఫస్ట్ వన్ ఏంటిదంటే ఫ్లవర్స్ అనమాట. పూలు పూస్తాయి ఫస్ట్. ఆ తర్వాత పూలు పూసిన తర్వాత పూలు పండ్లు కాదు, ఈడ మధ్యలో కాయలు కూడా ఉంటాయి అనమాట. పూలు పండ్లు పెట్టుకోరు అప్పుడే. ఓకే, ఇక్కడ ఫ్లవర్స్ తర్వాత ఏముంటాయి అంటే మనకి వెజిటేబుల్స్ కానీ ఇంకేమైనా కూరకాయలు అనేటటువంటిది ఒకటి అనమాట. మనకి కాయల తర్వాత ఏముంటాయి? ఫ్రూట్స్ అనేవి ఉంటవి అనమాట. ఫ్రూట్స్ అంటే ఏముంటాయి? సిట్రస్ ఉంటుంది, బనానా ఉంటుంది, ఇవన్నీ కూడా అనమాట. ఇది ఒక గ్రూప్ అనమాట. ఏంటివి? ఫస్ట్ పూలు పోతాయి, కాయలు అవుతాయి, బతికుంటే పండ్లు అయ్యాయి. పూలు, కాయలు, పండ్లు అనేటటువంటిది హార్టికల్చర్లోకి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి? స్పైసెస్ అంటారు. విన్నారా ఎప్పుడన్నా మీరు? సుగంధ ద్రవ్యాలు అనేవి ఎందులో పార్ట్ అన్నట్టు? హార్టికల్చర్లో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు అంటే ఏముంటాయి? సాధారణంగా నాన్ వెజ్ ఐటమ్స్. ఇవి ఒక రకంగా బిర్యానీ బ్యాచ్. ఇది అర్థమైందా? బిర్యానీ బ్యాచ్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? కొరియాండర్ లీవ్స్ కానీ, మళ్ళా కర్రీ లీవ్స్ అనేది కూడా స్పెషల్గా ఉంటుంది. ఇందులో టర్మరిక్ పౌడర్, జింజర్, రెడ్ చిల్లీ స్పైసెస్ ఇందులోకి వస్తే మళ్ళీ కమర్షియల్ క్రాప్స్ లో కూడా వస్తాయి అనమాట. రెడ్ చిల్లీతో పాటుగా ఇంకా మనకి ఏముంటాయి? యాలుకలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు అనేటటువంటిది వస్తుంది అనమాట. వాస్కోడగామా వచ్చిందే హార్టికల్చర్ క్రాప్స్ మీద అనమాట. మన క్లోవ్స్, లవంగాయల కోసం వచ్చారు అనమాట. వాళ్ళు ఎట్లా అంటే అప్పట్లో ప్రిజర్వేషన్ ఏంటిది అంటే ఈ స్పైసీస్ అనమాట. ఇవి పెడితేనే మంచి ఘాటుగా ఉండి భోజనం రుచికరంగా ఉంటది. అప్పుడప్పుడు అడుగుతారు కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది ఉప్పు. అట్లాంటిది అనమాట. స్పైసెస్ అనేటటువంటిది కూడా ఎందులో భాగం అని చెప్పాలి మనం? సుగంధ ద్రవ్యాలు హార్టికల్చర్ లో పార్ట్ అని చెప్తాం అనమాట. మనం ఫస్ట్ అసలు ఏం టాపిక్ చదువుతున్నాం? స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ. ఈ క్లాస్ అయిపోయే లోపు మీరే చెప్పగలగాలి. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీలో ఫస్ట్ అగ్రికల్చర్ చదువుతున్నాం. అగ్రికల్చర్ లో సబ్ కాంపోనెంట్స్, సబ్ సెక్టార్స్ ఏముంటాయంటే క్రాపింగ్ ఉంటుంది అనమాట. క్రాపింగ్ తర్వాత క్రాపింగ్ లో ఏం సబ్ కాంపోనెంట్స్ ఉంటాయంటే హార్టికల్చర్ క్రాప్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఉంటవి అనమాట. తెలంగాణ ప్రాంతంలో
నల్లగొండ జిల్లా ఉన్నట్టయితే బత్తాయి తోటలకు ఫేమస్ అది అనమాట. అక్కడ ఒక జ్యూస్ ప్లాంట్ పెట్టాలని అనుకున్నారు అనమాట. మీరు ఇప్పుడు అది స్ట్రా వేసి వస్తుంది కదా, ఆపిల్ జ్యూస్ అవన్నీ అనమాట. అవన్నీ ఏంటిదన్నట్టు స్పైసెస్లోని పండ్ల విభాగంలోకి వచ్చిద్ది అన్నాడు. మనకి పొనమగ్రేట్ అంటారు కదా, దానిమ్మ పండ్లు, ఇవన్నీ కూడా ఇందులో పండ్లు అనమాట. ఇది క్రాపింగ్లోని ఒక పార్ట్గా చెప్తారు. నెక్స్ట్ క్రాపింగ్ తర్వాత మనం చూసేటటువంటి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది? యానిమల్ హస్బెండరీ. సెకండ్ కాంపోనెంట్ ఏంటిది? యానిమల్ హస్బెండరీ ఆర్ క్యాటిల్ రీరింగ్ అంటారు. పశు పోషణ అనేటటువంటిది సబ్సెక్టార్ ఇన్ ద అగ్రికల్చర్ పార్ట్. పశు పోషణ అనమాట, పశువులని పోషించేది. సాధారణంగా దీంట్లో ఏమేమి ఉంటాయి? పశు పోషణ అంటే ఏం లేదు, మనం డాక్టర్ కాడికి పోతే ఏమంటాడు? ఏంది ఇంత వీక్గా ఉన్నావు, హెల్దీ ఫుడ్ తినమంటారు. హెల్దీ ఫుడ్ అంటే ఏంటిది? పాలు తాగుతున్నావా అంటారు. ఓకే, పాలు అంటే పాలు అనేది ఎవరిస్తుంది అంటే మిల్చింగ్ యానిమల్స్ అంటారు అనమాట. కౌ ఉంటాయి కదా, ఆవులు అనమాట. క్యాటిల్ వెల్త్ లో భాగంగా పాలకు సంబంధించినటువంటి ఇక్కడ పశు సంపద చూడాలి. మనకి క్యాటిల్ సెన్సెస్ అని వచ్చింది ప్రతిసారి, అంటే మనకి బైనియల్ 5 years గల పాలకు సంబంధించినటువంటిది ఒకటి. ఇక్కడ క్యాటిల్ వెల్త్ చదువుతాం. పాలు తాగిన తర్వాత ఏం తినమంటాడు? ఎగ్గు తినమంటాడు. ఎగ్ అంటే ఏముంటుంది? పౌల్ట్రీ అనమాట. జమునా యాసరీస్ ఉంది కదా, మన ఎవరైనా ఈటెల్ రాజేంద్ర వాళ్ళది అనమాట. అలా ఎగ్ అనేటటువంటిది మనం ఇక్కడ చదవాల్సినటువంటిది. అంటే ఒక రకంగా పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎలా ఉంది చదువుతాం. పాలు అయిపోయినాయి, ఎగ్ అయిపోయింది, ఇంకేముంది? మాంసం తింటావా అంటారు. మీట్ అనేది అనమాట. మీట్ అంటే ఏముంటుంది? షీపు, గోటు అనేవి ఇందులో ఉండేటటువంటివి అనమాట. అలా పాలు, పండ్లు, మాంసం, ఇంకా ఏముంటాయి? చేపలు కూడా ఉంటాయి. అది ఫిషరీస్ కిందకి వచ్చింది అనమాట. ఇది యానిమల్ హస్బెండరీలో భాగంగా పాలు, గుడ్లు, మాంసం అనేటటువంటిది అనమాట. ఇప్పుడు దీంట్లో తెలంగాణ ఎకానమీ చదివేటప్పుడు ఏం చదవాలి? మీకు సునందిని అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, చదివారు ఎప్పుడన్నా? సునందిని అంటే లేగదూడల పోషణ పథకం అనమాట. లేగదూడలు అంటే ఉంటాయి కదా, వాటికి ఏం చేస్తారు మనోళ్ళు? దూడకు పాలు ఇవ్వకుండా వీళ్ళే లీటర్లు బితుకుతారు. పాపం అదేమైంది? బక్కగా అవుతుంది అనమాట. అందుకోసమే దానికి గ్రాస్కు సంబంధించి ఒక స్కీమ్ ఉంటుంది, సునందిని అనేది. అట్లా మనం స్కీమ్స్ కూడా ఇక్కడే అయిపోతాయి. మీకు జిఎస్లో ఒకటి ఉంటుంది చూడండి, తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్ అనేటటువంటి. ఎలా చదవాలి వాటిని? సబ్ కాంపోనెంట్ బేస్డ్గా చదవాలి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం పశు సంపద చదువుతున్నాం. పశు సంపదకు సంబంధించినటువంటిది ఏముంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి మీట్ దగ్గరకు వచ్చినాం. ఏంటిది? ఇది తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం ఉంది, షీప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది. ఎన్ని గొర్రెలు పంచిస్తారు ఒక యూనిట్ అంటే? 21 ఉంటవి అనమాట. ఇందులో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? అది అందరికి తెలుసు కదా. వాట్ ఈస్ ద ఎండమిక్ షీప్ టైప్ అంటాడు అనమాట. తెలంగాణ ఎండమిక్ షీప్ ఏంటిది? తెలంగాణ స్థానియ జాతి ఏమిటి అని అంటాడు అనమాట. ఇప్పుడు నిన్న రాసలు తెలంగాణ స్థానిక జాతి గొర్రె పేరు జోడెపి అనమాట. ఇంకో ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. వాట్ ఈజ్ జోడెపి అంటే అర్థం ఏంటిది? మన కాడున్నాయన్నీ ఇప్పుడు బ్రౌన్ షీప్స్, ఇవన్నీ ఎర్ర గొర్రెలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నెల్లూరు నుంచి వచ్చినాయి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కారణంగా నెల్లూరు వాళ్ళు ఇంపోర్ట్ చేశారు. అవి ప్రధానంగా మీట్ బేస్డ్, అది మాంసం కొరకు పెంచుకుంటాం వాటిని. కానీ తెలంగాణలో ఎండమిజం అంటే స్థానియ జాతిని ఏమంటారు? జోడెపి అంటారు. జోడెపి జాతి యొక్క ప్రధాన ఉద్దేశం అంటే అందులో ఊలు కోసం తీస్తారు. అది ఉన్ని, గొర్రెలు వెంట్రుకలు వస్తాయి కదా. తెలంగాణ ప్రాంతంలో కుర్మగొర్రెల యాదవ్స్ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు గొంగడి నేస్తారు తెలుసా? బ్లాంకెట్స్ వీవింగ్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అది. అలా మనం 360 యాంగిల్లో చదువుకుంటూ రావాలి తెలంగాణ ఎకానమీ చదివేటప్పుడు అనమాట. నీకు బట్టి పట్టాల్సిన అవసరమే ఉండదు, ఇట్లా దాని చుట్టూ ఏముంది అనేది అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇలా సెకండ్ సబ్ సెక్టార్ ఇన్ ద అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ అనమాట. నెక్స్ట్ థర్డ్ సబ్ సెక్టార్ ఇన్ ద అగ్రికల్చర్, మూడవది ఏముంది అని అడుగుతారు. ఇప్పుడు పాలు, గుడ్లు, మాంసం అయిపోయింది కదా, ఇంక మిగిలింది ఏంది? ఫిషరీస్ అనమాట. నెక్స్ట్ సబ్ కాంపోనెంట్ ఫిషరీస్ అనమాట. మనకి తెలంగాణలో చేప పిల్లల పంపిణీ పథకం చేశారు అనమాట.
ఎన్టీ రామారావు రాకముందు ఇక్కడ ముదిరాజు సొసైటీస్ ఉండేవి. ముదిరాజు సొసైటీస్ తీసేసి చెరువుల వేలం పాట వేయించారు. వేలం పాట వేయటంతో ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇలా ఫిషరీస్ అనేటటువంటిది ఒకటి. తెలంగాణ రాష్ట్ర చేప పేరేంది? కొర్రమేను. ఎందుకు కొర్రమేన్ని తెలంగాణ రాష్ట్ర చేప పెట్టారు? కొర్రమేను ఎందుకు అంటే కొర్రమేను అనేది స్టాగ్నేటెడ్ వాటర్లో ఉంటుంది. అది స్టాగ్నేటెడ్ వాటర్ అంటే మట్టి, సిల్టేషన్ అనేది. ఆ మట్టినే మనం బురద అంటాం. బురదలో ఉండే చేపలు నల్లగా ఉంటాయి. నల్ల చేపలు తెలంగాణకి కాకతీయుల కాలం నుండి చెరువు సంస్కృతి మంది. అందుకోసమే మన చేప ఏంటిది? కొర్రమేను. ఆంధ్ర వాళ్ళది ఏంది? పులస. తెల్ల చేపలు వాళ్ళే అనమాట. తెల్ల చేపలు ఏడుంటాయి? ప్రవహించే నీరులో ఉంటాయి అన్నమాట. అందుకోసమే మన ప్రత్యేకత చెరువు సంస్కృతి కొర్రమేను మన చేప అనమాట. ఇలా ఫిషరీస్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది మనం చదవాలి అనమాట. నెక్స్ట్ 4th పాయింట్, అగ్రికల్చర్లో ఏముంది అని అంటే ఇలా ఫుల్గా తిన్నాం, తాగినాం, బయటికి పోయినాం అనమాట. ఫారెస్ట్రీ అనేది ఒకటి అనమాట. అటవీ సంపద అనేది నెక్స్ట్ పాయింట్. దీంట్లో ఏం చదవాలి మనం? తెలంగాణకు హరితహారం అనేది చదవాలి. తెలంగాణకు హరితహారం అనే స్కీమ్ చదవాలి. ఇలా మనకి అగ్రికల్చర్లో ఉన్న సబ్ కాంపోనెంట్స్ ఏమున్నవి ఇవి మీకు తెలిసినే. కాకపోతే ఒక సీక్వెన్స్లో పెట్టుకొని ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడు? తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి అంటాడు అనమాట. జిఎస్డిపి అంటే ఏంటిది? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మన ఫ్యామిలీని తీసుకోండి, మన కుటుంబం అనమాట. మన కుటుంబ ఆదాయం ఎంతో చెప్పాలన్నమాట. ఇప్పుడు అందరం కూర్చొని ఉగాది రోజు చూసుకుంటాం పంచాంగం. తెలంగాణ తెలుగు న్యూ ఇయర్ ఏంటిది? ఉగాది. ఇప్పుడు మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అనుకుంటారు. యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనుకున్నప్పుడు ఏం చేస్తారు? మన ఫాదర్ అండ్ మదర్ అగ్రికల్చర్ యాక్టివిటీలో ఉంటారు. వాళ్ళు మనకున్న 4 ఎకరాల పొలం పండిస్తారు. 2 సంవత్సరాలు అంటే ఖరీఫ్ రబీ మీద ఎంత వస్తుంది నీకు అంటారు. ఖరీఫ్ రబీ మీద ఎంత వస్తుంది? ఎకరానికి 5,000. ఎంత ఉంది మనకి? 5 ఎకరాలు. 2 సార్లు అంటే 10 ఎకరాలు. 15ల 50,000 రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ అనమాట. మన అమ్మ నాన్న చేసేది అనమాట. నెక్స్ట్ రెండోది ఏంది? మన పెద్దన్న ఏం చేస్తాడు? ఫ్యాక్టరీ వర్కర్ ఆయన. మన పెద్దన్న ఫ్యాక్టరీ వర్కర్ అంటే ఏంటిది? ఇండస్ట్రియల్. ఆయనకి నెలకు ఒక 8,000 ఇస్తారు. 12 నెలలకి ఎంత వస్తాయి? 12 8 96,000 ఈయనకు వస్తుంది అనమాట. అమ్మ నాన్న 50,000 సంపాదిస్తారు, అన్న 96,000 చదివి వస్తాడు, సంపాదిస్తాడు. నెక్స్ట్ ఇంకెవరు మిగిలారు? నువ్వే మిగిలిన చిన్న ఆయన. నువ్వేం చేస్తావు? వాళ్ళిద్దరు కష్టపడి నిన్ను బాగా చదివిచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినావు నువ్వు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సర్వీస్ సెక్టార్. నీకెంత శాలరీ అంటే నెలకు ఒక 50,000. 12 6 లక్షల రూపాయలు నీ ఇన్కమ్ అనమాట. 6 lakhs. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఏం చేస్తావు? అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్. అమ్మ నాన్న ఇన్కమ్, పెద్దన్న ఇన్కమ్, నీ ఇన్కమ్ కలిపితే ఏమైంది? మీ ఫ్యామిలీ ఇన్కమ్. ఇట్లా అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళందరిది, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిది కలిపితే అదే జిఎస్డిపి. అదేనా? స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఏంటిది? మన కుటుంబ ఆదాయాన్ని ఎట్లా పరిగణిస్తామో ఇక్కడ కూడా అంతే అనమాట. అలా డొమెస్టిక్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్ చెప్తాను. నేను కొంచెం వెయిట్ చేయండి, మీకు జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుంది అని అన్నప్పుడు మీరు రీసెంట్ ఎకనామిక్ సర్వే అంటే మొన్న రాలే, ఇంకా మీరు ఎగ్జామ్ రాసే నాటికి వచ్చిద్ది. అంటే ఇప్పుడు ఇది మనకి 2024 కదా. ఇది ఎకనామిక్ సర్వే అనేదేమో అయిపోయిన ఇయర్కి వచ్చిద్ది అనమాట. బడ్జెట్ అనేదేమో ఫ్యూచర్ అవుట్లే అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏ ఆర్థిక సంవత్సరం నడుస్తుంది? అసలు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కి నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 వరకు అనమాట. అంటే మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏమని చెప్తాం? 24-25. ఈ సంవత్సరానికి ఇచ్చేదాన్ని బడ్జెట్ అంటారు. కరెంట్ ఇయర్ గడిచిపోయిన దాన్ని ఏమంటారు? ఎకనామిక్ సర్వే. అంటే అది ఎప్పటిది అవుతుంది? 23-24ది అవుతుంది అనమాట. మీరు
ఈ 23-24 ఎకనామిక్ సర్వేలో ఏం క్వశ్చన్ అడుగుతాడు? అన్ని వాల్యూస్ అన్ని బట్టొద్దు అనమాట. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటిది అంటే అగ్రికల్చర్ సెక్టార్లో కాంట్రిబ్యూషన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో అడుగుతాడు. నేను అర్థం చెప్పింది. అరేంజ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ సబ్ సెక్టార్స్ ఇన్ ద అగ్రికల్చర్ అంటారు. ఇప్పుడు ఇందులో హైయెస్ట్గా ఏమొస్తుంది? క్రాపింగ్, లేకపోతే యానిమల్ హస్బెండరీ, లేకపోతే ఫిషరీస్, ఫారెస్ట్రీ అని వస్తుంది అనమాట. ఇంకో ఇక్కడ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు, లీస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. అలా ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు 2 సార్లు చదివితే ఈజీగా మనకి అర్థమైపోద్ది అనమాట. ఏ రంగం ఎక్కువ ఉంది అనేది అడుగుతాడు అనమాట. ట్రెండ్ ఏంటిది? ట్రెండ్ అంటే ఏంటిది? ఎవరైనా ఓవర్కమ్ చేశారా? మనకి కరోనా టైంలో మనకి ఎక్కువగా ఈ యానిమల్ హస్బెండరీ ఎక్కువగా ఉంది. మాంసం బాగా తినరు అప్పుడు, పశుపోషణ అనమాట. ఇంటికాడ కూర్చొని అదే పని కదా అప్పుడు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడన్నప్పుడు ఇంకో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి అనమాట. అగ్రికల్చర్ అంటే ఏంటిది అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? వాట్ ఆర్ ద సబ్ సెక్టార్స్ ఇన్ ద అగ్రికల్చర్? క్రాపింగ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్రీ. జనరల్లీ అగ్రికల్చర్ క్రాపింగ్ కాంట్రిబ్యూట్ మోర్, పంటల నుంచే ఎక్కువ వచ్చింది అనమాట. జనరల్గా ఇదే ఉంటుంది. ఆ తర్వాత యానిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ కానీ మారుతూ ఉంటవి. జస్ట్ ఒక 3 సంవత్సరాలు చూస్తే నీకు ఒక కంక్లూజన్ వచ్చింది. ఇబ్బంది ఏముంటుంది, ఆడ ఇచ్చిన ఆప్షన్లోంచి పికప్ చేయొచ్చు అనమాట. ఇలా మనం చదవాలి అనమాట. ఇది అగ్రికల్చర్కు సంబంధించినటువంటి అంశం అనమాట. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ నుంచి మనం ఏం చేయాలంటే ప్రైమరీ సెక్టార్ అంటే రాయాలి. ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగం అంటే ఏమిటి? ఈజ్ అగ్రికల్చర్ ఈక్వల్ టు ప్రైమరీ సెక్టార్ అని అడుగుతాడు. వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం ఒకటేనా అని అన్నాడు. ఒకటేనా కదా? ఏం తేడా ఉంటుంది? ప్రాథమిక రంగం అంటే ఏంటిది అని అన్నప్పుడు న్యాచురల్లీ అవైలబుల్ ఇన్ ద నేచర్. వాట్ ఈజ్ ప్రైమరీ సెక్టర్? న్యాచురల్లీ అవైలబుల్ ఇన్ ద నేచర్. సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే వాటిని ప్రాథమిక వస్తువులు అంటారు అనమాట. ఇప్పుడు మీరు బయటికి పోండి, ఎక్కడైనా ప్రకృతిలో ఈ మార్కర్ దొరికిద్దా? దీన్ని తయారు చేస్తారు. అలా కాకుండా న్యాచురల్గా లభిస్తే దాన్ని ఏమంటారు? ప్రైమరీ ఆర్టికల్ అని అంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరున్నారు, కేజీఎఫ్ సినిమా చూసారా? కేజీఎఫ్ సినిమా దేని గురించి? అది గోల్డ్ మైన్ అనమాట. గోల్డ్ మైన్స్ అనేటటువంటివి న్యాచురల్గా ఉంటాయా? దాన్ని ఎవరైనా తయారు చేస్తారా? న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మైన్స్ అనేవి ప్రైమరీ సెక్టార్ అనమాట. నేను అర్థమైందా? ఇప్పుడు ఆ గోల్డ్ నుంచి ఎంగేజ్మెంట్ రింగ్ తయారు చేశారు. అర్థమైందా? ఇప్పుడు రింగ్ న్యాచురల్ ప్రోడక్టా బై ప్రోడక్టా? బై ప్రోడక్ట్ అనేవి సెకండరీ సెక్టార్. అర్థమైంది ఆయన? బై ప్రోడక్ట్ అనేది సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం అంటారు. ప్రకృతిలో సహసిద్ధంగా లభించే వాటిని ప్రాథమిక రంగం అంటారు. మైనింగ్ అంటే ఏంటిది? మనకి గోల్డ్ మైన్ కావచ్చు, కాపర్ మైన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, బాక్సైట్ అంటారు కదా. ఇవన్నీ ఏ రంగంలోకి వస్తాయి? ప్రకృతిలో సహసిద్ధంగా లభిస్తాయి కాబట్టి ప్రాథమిక రంగం కిందికి వస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరెవరైనా రైస్ కానీ ప్యాడీ ఉంటుంది కదా, వడ్లు ప్రకృతిలో లభిస్తాయా? నువ్వేమైనా ల్యాబ్లో తయారు చేస్తావా? ప్యాడీ కల్టివేటెడ్ న్యాచురల్లీ ఆర్ యూ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ల్యాబ్? న్యాచురల్. అంటే అగ్రికల్చర్ క్రాపింగ్ అనేది ప్రాథమిక రంగం అవుతుందా, ద్వితీయ రంగం అవుతుందా? న్యాచురల్గా లభించే ఏదైనా ఏమవుతుంది? అది ప్రాథమిక రంగం. ఇప్పుడు అగ్రికల్చర్లోని సబ్ కాంపోనెంట్స్ అనేటటువంటివి పంటల సేద్యం. ఇప్పుడు ఒక బనానా ఫ్రూట్ ఉంది, అది న్యాచురల్గా తయారవుతుందా, నువ్వు ఏమైనా ప్లాస్టిక్ తయారు చేస్తావా? న్యాచురల్ అనమాట. అంటే క్రాపింగ్ అనేది ప్రైమరీ సెక్టార్ అవుతుందా కాదా? క్రాపింగ్ అనేది ప్రాథమిక రంగం. ఎందుకు ప్రాథమిక రంగం?
న్యాచురల్లీ గ్రోన్ ఇన్ ద నేచర్. అర్థమైందా? ఆర్టిఫిషియల్ కాదు కదా, అది సెకండరీ ప్రొడక్ట్ కాదు కదా. అందుకోసమే క్రాపింగ్ అనేది ప్రాథమిక రంగమే అనమాట. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ. యానిమల్ హస్బెండరీ అంటే ఏంటిది? పాలు. మనకి న్యాచురల్ మిల్క్ ఉంటుంది. న్యాచురల్ మిల్క్నే పౌడర్ చేస్తారు. పాలు కూడా న్యాచురల్గా వచ్చాయి కదా. నెక్స్ట్ ఏముంది? ఎగ్స్. ఆర్టిఫిషియల్ ఎగ్స్ ఉన్నాయా? ప్లాస్టిక్ గుడ్లు ఉంటాయా? అవి అనమాట. నెక్స్ట్ ఏముంటుంది? మీటు. మాంసం కూడా ల్యాబొరేటరీలో ఏం తయారు చేయరు. మంచిగా శంగిచెర్ల పోతే తెలుసా మీకు? శంగిచెర్ల ఉంటుంది హైదరాబాద్ మొత్తానికి మటన్ సప్లై చేసే దాని నుంచే చెంగిచెర్ల అంటారు. ఇలా మనకి యానిమల్ హస్బెండరీ కూడా ప్రకృతిలో సహసిద్ధంగా లభించేదే. ఫిషరీస్ న్యాచురల్గా లభించాయి, ఫారెస్ట్రీ న్యాచురల్గా లభించాయి. అంటే ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ అనేది న్యాచురల్గా లభించేదే. ఇంకా న్యాచురల్గా లభించే ఏముంటాయి? మైనింగ్ ఉంటుంది, మైన్స్ అనేటటువంటివి. ఇలా ప్రకృతిలో సహసిద్ధంగా లభించే అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్ కలిపితే ఏమొస్తుంది? ప్రైమరీ సెక్టార్ వచ్చింది అనమాట. అర్థమైందేనా? ప్రాథమిక రంగం అంటే ఏమిటి అని అడిగితే ఏమని చెప్పాలి? వ్యవసాయ రంగానికి గనులు ఖనిజాలని కలిపితే వచ్చేది ఏమైంది? ప్రైమరీ సెక్టార్ అవుతుంది అనమాట. ప్రైమరీ సెక్టార్ నాట్ ఈక్వల్ టు అగ్రికల్చర్ సెక్టార్ అని అర్థమైందా? అగ్రికల్చర్ అనేది ప్రాథమిక రంగానికి సమానం కాదు. ఇదే క్వశ్చన్ అడుగుతాడు, స్టేట్మెంట్ అడుగుతాడు. వ్యవసాయ రంగం ప్రాథమిక రంగమేనా అంటే, ఇంకా దానికి ఏం కలిపితే ప్రాథమిక రంగం అవుతుంది? మైనింగ్ కలిపితే, మైన్స్ కలిపితే ప్రాథమిక రంగం అవుతుంది. ఇప్పుడు అర్థమైనట్టేనా? వాట్ ఈజ్ ప్రైమరీ సెక్టార్ అని అడిగి చూడు ఎవరినైనా. ప్రాథమిక రంగం అంటే ఏంటిది అంటే, ప్రాథమికం అంటే ప్రాథమికం ఏముంది అంటున్నాడు. ప్రాథమికం అంటే ప్రకృతిలో సహసిద్ధంగా లభించేటటువంటివి అని అర్థం అనమాట. ఓకే, అర్థమైనట్టే. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్కి ప్రైమరీ సెక్టార్కి తేడా అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన ఎకనామిక్ సర్వేలో ఒక్కొక్కసారి ఏమిస్తాడు డేటా? అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ ఇస్తాడు. ఇంకొకసారి ఏమిస్తాడు? ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటాడు. జనరల్లీ విచ్ వన్ ఈజ్ బిగ్గర్, విచ్ వన్ ఈజ్ గ్రేటర్? అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుందా, ప్రైమరీ సెక్టార్ ఎక్కువ ఉంటుందా? ప్రైమరీ సెక్టార్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ప్రైమరీ సెక్టార్ ఎక్కువ ఉంటుంది? అందులో మైన్స్ కూడా కలిపి ఉంటాయి కాబట్టి అనమాట. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అగ్రికల్చర్ ఒక విలువ రాసుకొని వస్తారు ఒకసారి కాడ, ఇంకొకసారి ఏం చెప్తాడు? ప్రైమరీ సెక్టార్ చెప్తాడు. అరే ఆ సార్ అట చెప్పిండి, ఈసారి ఇట చెప్పిండి ఏందని అంటాడు వచ్చి. అక్కడ ఆ కన్ఫ్యూజన్ క్లారిటీగా ఉండాలి, క్లియర్ అవ్వాలి అనమాట. అర్థమైనట్టు. ఇప్పుడు జనరల్లీ ప్రైమరీ సెక్టార్ గ్రేటర్ దాన్ ది అగ్రికల్చర్ అనమాట. ఇలా 3 స్టేట్మెంట్లు అడిగే అవకాశం ఉంది అనమాట. వాట్ ఈస్ ప్రైమరీ సెక్టార్? న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైమరీ సెక్టార్. వాట్ ఈజ్ అగ్రికల్చర్ ఈక్వల్ టు ప్రైమరీ సెక్టార్? నో. అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్ ఈక్వల్ టు, మైన్స్ ఈక్వల్ టు ప్రైమరీ సెక్టార్. జనరల్లీ ప్రైమరీ సెక్టార్ గ్రేటర్ దాన్ ది అగ్రికల్చర్ అంటారు. క్లియర్ అయినట్టేనే కదా. ఇప్పటి నుంచి మీరు ఎకనామిక్ సర్వే చదివినప్పుడు ఇందిరా బాబు అగ్రికల్చర్ అట్టుంది, ప్రైమరీ సెక్టార్ ఇట్టుంది అని అనుకోవద్దు. జనరల్గా ఇది ఎక్కువ విలువని కలిగి ఉంటుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్, అగ్రికల్చర్ తర్వాత మనం చూడాల్సినటువంటిది ఇండస్ట్రియల్ సెక్టార్ అనమాట. అనదర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో రెండోది ఏంటిది? ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్ సెకండరీ సెక్టార్ సేమా అనేది చూడాలి. మనం అగ్రికల్చర్ని ప్రైమరీ సెక్టార్ని కంపేర్ చేసినాం, అట్లా ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ని సెకండరీ సెక్టార్ని కంపేర్ చేయాలి. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఫస్ట్ మేజర్ సబ్ కాంపోనెంట్ ఏంటిది? ఏముంటుంది పారిశ్రామిక రంగంలో? మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం అనేటటువంటిది మనకి మేజర్ పాయింట్ అనమాట. సబ్ సెక్టార్ ఇన్ ద ఇండస్ట్రీస్ ఏంటిది? మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం తెలుగులో తయారీ రంగం అని అంటారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏంటిది? మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే తయారు చేయటమే కదా. అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏ సెక్టార్లో? ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఏ సబ్ సెక్టార్లో? మ్యానుఫ్యాక్చరింగ్లో అనమాట. అట్లా క్లారిటీగా చదవాలి మనం. ఒక స్కీమ్ తీసుకుంటే అది ఎకానమీలో
ఏ సబ్ సెక్టార్లోకి వచ్చింది అనమాట. మేక్ ఇన్ ఇండియా అనమాట. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారీ రంగం అనమాట. ఏం తయారు చేస్తారు? ఇక్కడ గూడ్స్ తయారు చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు ఏముంటాయి? గూడ్స్ తయారు చేస్తారు. గూడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? బీసీసీఐ. బీసీసీఐ అంటే మన క్రికెట్ కంట్రోల్ బోర్డు కాదు అది. బీసీసీఐ అంటే అర్థం ఏంటిదంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అనేది ఒకటి, మధ్యంతర వస్తువులు. నెక్స్ట్ సి అంటే ఏంటిది? కన్జ్యూమర్ గూడ్స్, వినియోగ వస్తువులు. సి అంటే ఏంటిది? క్యాపిటల్ గూడ్స్ అంటారు. బి అంటే మనకి ఇక్కడ బేసిక్ గూడ్స్ అని అంటారు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ లో వీటిని తయారు చేస్తారు. బీసీసీఐ అని గుర్తుపెట్టుకోవాలి. బి స్టాండ్ ఫర్ బేసిక్ గూడ్స్, అంటే అది బేసిక్ ఆర్టికల్ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మీరు మనకి ఏంటిదంటే ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది మనకి. టిస్కో అంటారు, పేరు విన్నారు ఎప్పుడన్నా? టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ అంటారు టిస్కో. టిస్కోలో ఏం తయారు చేస్తారు? ఐరన్ షీట్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా ఈ ఐరన్ షీట్ని తీసుకొని నీకు ఎట్లా కావాలంటే అట్లా తయారు చేస్తారు. అర్థమైంది ఆయన? ఐరన్ షీట్ అనేది బేసిక్ గూడ్. అది ఆ బేసిక్ గూడ్ను ఉపయోగించుకొని నువ్వు ఇక్కడ విండో తయారు చేస్తే అది కన్జ్యూమర్ గూడ్స్. అర్థమైంది ఆయన? కన్జ్యూమర్ గూడ్ తయారు కావటానికి ఫస్ట్ ఏం కావాలి? బేసిక్ గూడ్స్ కావాలి అనమాట. అట్లా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమేమి ఉంటవి అని అడిగితే ఒకటి బేసిక్ గూడ్స్ ఉంటాయి. బేసిక్ గూడ్స్ అంటే అర్థమైందా? ఐరన్ షీట్స్ కానీ, మన ఇంట్లో యుటెన్సిల్స్ ఉంటాయి. యుటెన్సిల్స్ అంటే వంట పాత్రలు. వంట పాత్రలు దేంతో తయారు చేస్తాయి? జనరల్ గా అల్యూమినియంతో తయారు చేస్తాయి. ఫస్ట్ అయితే అల్యూమినియం షీట్ తయారు చేయాలి కదా, దాన్ని బేసిక్ గూడ్ అంటారు. అర్థమవుతుంది ఆయన? బేసిక్ గూడ్స్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఏముంటుంది? క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్ అంటే ఏంటిది? మూలధన వస్తువు అనమాట. వాట్ ఈజ్ క్యాపిటల్ గూడ్? మూలధన వస్తువు అంటే ఏంటిది? మూలధన వస్తువు అంటే ఏంటిదంటే ఆ వస్తువు వలన మనకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవ్వాలి. ఏం అర్థం కాలే? ఇప్పుడు ఇక్కడ చూడు, పేపర్ ప్లేట్ మిషన్ ఉందా? పేపర్ ప్లేట్ మిషన్ మనం ఒక 2 లక్షలు పెట్టి తెస్తాం దీన్ని. దీని నుంచి వచ్చినటువంటి పేపర్ ప్లేట్స్ అమ్ముతాం అనమాట. అట్లా ఇది మనకి క్యాపిటల్ అవుతుంది అనమాట. క్యాపిటల్ అంటే ఏంటిది? మూలధనం. దాన్ని చూసుకొని రోజు ఒకసారి తూడిసి ఎన్ని కప్పులు వచ్చినాయి, ఎన్ని అమ్ముకున్నాం, లాభం ఎంత వచ్చిందో చూస్తారు అనమాట. అలా క్యాపిటల్ గూడ్స్ అంటే అర్థం ఏమిటి అని అంటే ఇన్కమ్ జనరేట్ చేసే గూడ్స్ అనమాట. మూలధన వస్తువు అంటే ఇది క్యాపిటల్ గూడ్స్ అనేది అనమాట. నెక్స్ట్ ఏముంది? కన్జ్యూమర్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటాయి కన్జ్యూమర్ గూడ్స్ అని అడుగుతావు అనరా? ఏముంటాయి? ఒకటి డ్యూరబుల్స్ అనేది మన్నిక కలిగినవి. రెండోది నాన్ డ్యూరబుల్స్ అనమాట. మీరు ఎకానమీ చదివేటప్పుడు మీరు చిన్నప్పుడు గుర్తుందా? ఆ అని బండిరా వరకు నేర్చుకుంటాం ఫస్ట్. తర్వాత తలకట్టు దీర్ఘం నేర్చుకుంటాం. తర్వాత కాగుడింత ఇవన్నీ నేర్చుకుంటాం. ఆ తర్వాత బుక్ ఇచ్చి నువ్వు సైజులు అని రాయమంటే రాస్తావు అనమాట. ఎకానమీలో కూడా ఇవి తెలిస్తే నువ్వుకి ఈజీగా ఉంటది అనమాట. మన్నిక గల వస్తువులు, మన్నిక లేని వస్తువులు అని ఉంటుంది. డ్యూరబుల్ గూడ్స్ గా డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్ అంటే అర్థం ఏంటిది? మన ఇంట్లో అప్పుడప్పుడు నాన్న చెప్తాడు, గుర్తుంటదా? ఒరే చిన్న, ఇంకో ఈ వాచ్ నా పెళ్లికి ఇచ్చిందిరా మీ అమ్మమ్మ అంటాడు. డ్యూరబుల్ అంటే అది అనమాట. లాంగ్ గెస్టేషన్ సర్వైవల్ పీరియడ్ ఉన్నటువంటిది అనమాట. డ్యూరబుల్స్ అంటే అవి అనమాట. నాన్ డ్యూరబుల్స్ అంటే యూజ్ అండ్ త్రో. యూజ్ అండ్ త్రో అనమాట. ఇప్పుడు చాయ్ తాగుతాం, ఏం చేస్తాం? అటు ఇటు చూసి పిసి కవతలేస్తారు అనమాట. అలా దాన్ని మనం ఏమంటాం? నాన్ డ్యూరబుల్ అంటే మన్నిక లేని కన్జ్యూమర్ గూడ్స్ అనేటటువంటివి అనమాట. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో వస్తుంది. మీరు ఇప్పుడు టీ టైం కాడికి పోతారు, ఎప్పుడైనా చాయ్ తాగారా? టీ టైం. ఇప్పటి నుంచి మీరు ప్రతిదీ ఎకనామిక్ యాంగిల్లో చూడాలి. టీ టైంలో చాయ్ ఇవ్వగానే ఆయన ఏమనాలి? ఇది ఏంటిది అనుకోవాలి. ఏమనాలి? ఇది కన్జ్యూమర్ గూడ్. కన్జ్యూమర్ గూడ్లో డ్యూరబులా నాన్ డ్యూరబులా? నాన్ డ్యూరబుల్ అనాలి. మీరు హాస్టల్లో భోజనం చేయడానికి పోతారు, పేపర్ ప్లేట్ ఇస్తారా, స్టీల్ ప్లేట్ ఇస్తారా? అది ఇప్పుడు రోజు కడిగి దాచుకుంటావా, తిని పారేస్తావా? కాబట్టి దానికి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఏమైతుంది? డ్యూరబుల్ అనమాట. ఇప్పుడు ఈ చైర్ ఉంది, నీల్ కమల్, అది
అది డ్యూరబులా నాన్ డ్యూరబులా? డ్యూరబుల్ కన్స్యూమర్ గుడ్ అనేది అనమాట. అంటే ఇక నుంచి నువ్వు ఏది చూసినా ఎకనామిక్ యాంగిల్లో చూడాలి. ఇప్పుడు మీ చేతిలో పెన్ ఉంది, ఇది ఏంటిది అన్నట్టు? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏంటిది? డ్యూరబుల్ కన్స్యూమర్ గుడ్ అని గుర్తుపెట్టుకోవాలి అనమాట. మనుషులు ఉపయోగించే ఏదైనా కన్స్యూమర్ గుడ్. ఆ కన్స్యూమర్ గూడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్ అనేటటువంటిది అనమాట. ఇప్పుడు మీ షర్ట్ ఉంది, మీ షర్ట్ని దాదాపు ఒక 6 నెలల్లో వేసుకుంటారు. అలా మనం కన్స్యూమర్ గూడ్స్ అనేది చూస్తారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గూడ్ అంటే అర్థం ఏంటిది? మధ్య వస్తువులు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఈడ మన పొలంలో గోధుమలు పండుతాయి, వీట్ ఉంటుంది. దీన్ని ఫైనల్ గా బ్రెడ్ చేస్తారు. బేక్ జోన్ ఉంది కదా, ఆడ బ్రెడ్ చేయడానికి ముందు ఇది ఫ్లోర్ గా ఉంటది. ఫ్లోర్ అంటే ఏంటిది? పిండి. ఆ మధ్యలో ఉండేటటువంటి దాన్ని ఏమంటారు? ఇంటర్మీడియటరీ గూడ్స్ అని అంటారు అనమాట. ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే ఏమిటి అన్నప్పుడు నాట్ ఫైనల్ గూడ్ అనమాట, అంతిమంగా ఉండేది కాదు అనమాట. ఇప్పటి నుంచి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనగానే ఏం చూడాలి? ఇది బేసిక్ గూడా, అర్థమైందా? BCCI బేసిక్ గూడా, క్యాపిటల్ గూడ్సా, కన్స్యూమర్ గూడ్సా, నెక్స్ట్ ఇంటర్మీడియటరీ గూడ్సా అనేది చూడాలి అనమాట. అదే ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఒకటి ఆస్బెస్టాస్ షాప్స్ ఉంటాయి, రేకుల షెడ్లు. ఇప్పుడు వాడు కూడా ఆస్బెస్టాస్ షీట్స్ ఉంటాయి అనమాట. అది ఏమవుతుంది? కన్స్యూమర్ డ్యూరబుల్ అనేది ఉంటుంది అనమాట. అట్లా మనం ఏ పరిశ్రమ ఏ వస్తువుని తయారు చేస్తుంది అనేది చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటటువంటిది ఒకటి మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుంది? ఇండస్ట్రియల్ సెక్టార్ లో భాగంగా మేజర్ గా ఉండేటటువంటిది పవర్, విద్యుత్ సరఫరా అనమాట, విద్యుత్ తయారీ. నెక్స్ట్ వాటర్ సప్లై, గ్యాస్ ఎక్స్ట్రాక్షన్, పవర్, వాటర్, గ్యాస్ అండ్ అదర్ యూటిలిటీస్ అంటారు. ఇతర ఉపయోగిత సేవలు అనమాట, పవర్ అనమాట. మీరు ఈ మధ్య కాలంలో కేసీఆర్ చెప్పినప్పుడు చూసే ఉంటారు, దామరచెర్లలో పవర్ ప్లాంట్ పెడతారండి. అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీలో ఎందులో భాగం? ఇండస్ట్రీస్ లో భాగం. ఇండస్ట్రీస్ లో ఏ సబ్ సెక్టార్ లోకి వచ్చింది? పవర్ అనేటటువంటిది వచ్చింది అనమాట. ఇలా పవర్ అనేటటువంటిది పవర్ జనరేషన్, అగ్రికల్చరా, ఇండస్ట్రియా, సర్వీస్ సెక్టార్ అంటే ఏం చెప్పాలి? ఇండస్ట్రీస్ అని చెప్పాలి అనమాట. ఇలా మనకి ఇప్పుడు శ్రీశైలం థర్మల్ పవర్ ప్లాంట్కి పోతున్నావు, వెంటనే నువ్వేమనాలి? ఇది ఎకానమీలో యాడ్ ఉంటుందిరా అనాలి. అంటే మనకి సెకండ్ సబ్ సెక్టార్ గా ఉంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ ఏముంది? వాటర్ సప్లై అనమాట. ఇప్పుడు మిషన్ భగీరథ ప్రోగ్రామ్ ఉంది. మిషన్ భగీరథ ఏంటిది? మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చెరువులు కదా. మిషన్ భగీరథ అంటే ఇంటింటికి నల్లా నీళ్ళు. అంటే ఇప్పుడు మిషన్ భగీరథ అనే స్కీము ఏ సెక్టార్ లో పెట్టినట్టు? ఇండస్ట్రీస్. ఇండస్ట్రీలో ఏంటిది? వాటర్ సప్లై అనేది అనమాట. మీరు ఇప్పుడు రోడ్డు ఎమ్మడి పోతుంటే సమ్మర్ లో ట్యాంకర్స్ వస్తాయి, చూసారా మీరు? HMWS అని రాసి ఉంటుంది, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవేజ్ డిపార్ట్మెంట్ అని రాసి ఉంటుంది. అంటే ఆ ట్యాంకర్ రోడ్డు వాటర్ సప్లై అనేటటువంటిది ఎందులో భాగం అన్నట్టు మనకి ఇప్పుడు ఆడ ఇండస్ట్రియల్ సెక్టార్ అనమాట. అర్థమవుతుందా? ఎకానమీని బట్టి పట్టొద్దు, అది ఎగ్జాంపుల్ చూసుకొని ఏ సెక్టార్లో కొత్తదో చదువుకోవాలి. ఆ ట్యాంకర్ కనపడంగానే నీకేం గుర్తుకు రావాలి? ఇండస్ట్రియల్. ఇండస్ట్రియల్లో సబ్ సెక్టార్ ఏముంటుంది? వాటర్ సప్లై అనేది. మిషన్ భగీరథ అనేది దేని మీద ఉన్న ప్రోగ్రామ్ అంటే వాటర్ సప్లై, ఇండస్ట్రియల్లోకి వచ్చినటువంటిది అని అర్థం అనమాట. నెక్స్ట్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్. గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ అంటే మనకి శంకరపల్లి, నేదురూరు గ్యాస్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ అనేది కూడా ఎందులో భాగంగా వచ్చింది? ఇది అనమాట. ఇప్పుడు నువ్వు పోతుంటే ఇండియన్ గ్యాస్ వస్తుంది, LPG గ్యాస్ కూడా వస్తాడు. వాళ్ళు తయారు చేయటాన్ని ఎందులోకి వచ్చింది? అది ఇందులోకి వచ్చింది ఇండస్ట్రియల్ సెక్టార్ అనమాట. అలా ఎకానమీని నీ నిత్యం నీ లైఫ్ లో జరుగుతున్నది ఎందులోకి వచ్చింది చూసుకోవాలి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ అంటే అనమాట. నెక్స్ట్ ఏముంది? మూడోది కన్స్ట్రక్షన్ సెక్టార్. అనదర్ ఇంపార్టెంట్ ఏంటిదంటే కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అంటే ఏంటిది? నిర్మాణ రంగం అనమాట. నిర్మాణ రంగానికి సంబంధించినటువంటిది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ డొమెస్టిక్ డ్వెల్లింగ్ పర్పస్ ఉంటాయి, గృహ నిర్మాణం ఉంటుంది,
పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు మన ఊర్లో ఒక ఆయన్ని నువ్వేం పని చేస్తావని అడిగినావు నువ్వు. నేను తాపీ మేస్త్రిని అన్నాడు ఆయన. అర్థమైందా? మేషనరీ వర్క్స్ చేస్తా అన్నాడు. మేషనరీ వర్క్స్ అంటే ఆయన ఏ ఏ ఇండస్ట్రీ ఎందులో పని చేస్తున్నట్టు? ఇండస్ట్రియల్ సెక్టార్లో, కన్స్ట్రక్షన్ అనే సబ్ సెక్టార్లో పనిచేస్తుండు అని అర్థం అనమాట. తాపీ మేస్త్రి కనపడంగానే ఆయన పిలవాలి. నీకు తెలుసా ఎకానమీలో నీది ఏ రంగమో అనాలి అనమాట. నాకేం తెలుసు సిమెంట్ కొట్టడం తప్ప అంటాడు ఆయన అనమాట. తాపీ మేస్త్రి, మేషనరీ వర్క్ అండర్ ద ఇండస్ట్రియల్ సెక్టార్, నిర్మాణ రంగం అనేది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి మనకి ఇందులో అంటే మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్. బాగా గుర్తుపెట్టుకో, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ప్రైమరీ సెక్టార్. అది ప్రైమరీ అంటే నేచురల్ గా లభించింది కాబట్టి ప్రైమరీ సెక్టార్. మరి భూమిలో ఉన్నాయి బయటికి తీయాలి కదా మైన్స్, బయటికి రానిది ఇప్పుడు అవి ఎట్లయితాయి? అలా బయటికి తీసే పనిని ఇండస్ట్రీస్ అంటారు. అని అర్థమైందా? మైన్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. మనకి ఇప్పుడు పోస్కో కంపెనీ అని ఉంటాయి కదా, ఇలా మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేటటువంటి పని ఇండస్ట్రీస్ అనమాట. మైన్స్ అనేది ప్రైమరీ సెక్టార్ అవుతుంది. ఇది మాత్రం ఎందులోకి వచ్చింది మనకి ఇక్కడ? మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది ఇండస్ట్రీస్ లోకి వచ్చింది అనమాట. వాట్ ఆర్ ద సబ్ సెక్టార్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నాడు అనుకో, ఏమేం చెప్పాలి? ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, వాటర్, గ్యాస్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ అనేది ఒకటి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెక్టార్. నెక్స్ట్ ఏం చెప్పాలి? మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనమాట. మన ఊర్లో ఎవరైనా రాళ్ళు కొట్టడానికి పోతారు, ఏం పని చేస్తున్నట్టు వాళ్ళు? క్వారీ పనికి పోతున్నారు అని అర్థం అనమాట. ఇలా సింగరేణి బొగ్గుబాయిలో పని చేస్తారు వాళ్ళు. ఏం చేస్తున్నారు? కోల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు, మైన్, కోల్ మైన్స్ అనమాట. ఇలా మనం అతని ప్రొఫెషన్ ఏందో తెలుసుకొని దాన్ని బట్టి ఎందులోకి వస్తాడో చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఊళ్ళో ఒక ఆయన మామిడి తోటలు పెంచుతుండ అనుకో, మామిడి తోటలు కాపలాగా వస్తాడు. ఆయన ఎందులో భాగం? హార్టికల్చర్ లో భాగం ఆయన అనమాట. అర్థమైందా? ఊర్లో ఒకరు చేపలు పెంచుతున్నారు, ఫిషరీస్ లో భాగంగా ఉంటారు అనమాట. అలా వాళ్ళ వృత్తిని బట్టి స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీలో ఎక్కడుంటారు వాళ్ళు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది మనం ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే చెప్పినాం మనం. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిదంటే, ఈజ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఈక్వల్ టు సెకండరీ సెక్టార్ అని అంటారు అనమాట. సెకండరీ సెక్టార్ అంటే ఏంటిది? బై ప్రొడక్ట్ ఉండాలి. అంటే మనకి ప్రైమరీ సెక్టార్ని రా మెటీరియల్గా ఉపయోగించుకొని బై ప్రొడక్ట్ తయారు చేస్తే దాన్ని ఏమంటారు? సెకండరీ సెక్టార్ అని అంటారు అనమాట. ఓకే, అర్థమైంది ఆయన. ఇక్కడ మనకి ఇప్పుడు మీ మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఉంది. గోల్డ్ చైన్ అనేది న్యాచురల్ గా దొరికిద్దా, తయారు చేస్తారా? ఇప్పుడు గోల్డ్ చైన్ అనేటటువంటిది ప్రైమరీ సెక్టారా, సెకండరీ సెక్టారా? సెకండరీ సెక్టార్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇండస్ట్రియల్ సెక్టార్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏంటిది? తయారు చేస్తారు. తయారు చేసేది బై ప్రొడక్టా, ప్రైమరీ ప్రొడక్టా? కుర్చీలు తయారు చేస్తారు, బీసీసీఐఏ కదా. కుర్చీలు తయారు చేస్తారు, గోల్డ్ రింగ్ తయారు చేస్తారు, ప్లేట్లు తయారు చేస్తారు. ఇది తయారయ్యింది దేన్ని ఉపయోగించుకొని? రా మెటీరియల్ ఉపయోగించుకొని, అంటే బై ప్రొడక్ట్. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సెకండరీ సెక్టారా కాదా? ఈక్వలేనా కాదా? అవుతుంది. ఎందుకు? బై ప్రోడక్ట్ కదా, అదంతా వచ్చింది, న్యాచురల్ కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? విద్యుత్ తయారు చేస్తారు మనోళ్ళు, వాటర్ కూడా సప్లై చేస్తారు మనకి, అలాగే గ్యాస్ కూడా దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి ఇది కూడా ఈక్వల్ టు సెకండరీ సెక్టార్ ఉంటుంది అనమాట. మనకి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ మైనింగ్ అనేది న్యాచురల్గా లభించేది కదా, న్యాచురల్గా లభించేదాన్ని కదా తీసింది మనం. కాబట్టి మైన్స్ అనేటటువంటివి ప్రైమరీ ప్రొడక్టు, నాట్ సెకండరీ ప్రొడక్ట్ అని అర్థమైందా? మైన్స్, గనులు అనేటటువంటిది ప్రైమరీ ప్రొడక్ట్ కాబట్టి అది సెకండరీ ప్రొడక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారు? ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్లో నుంచి ఏం తీసేయాలి? మైనింగ్ అండ్ క్వారీయింగ్ తీసేస్తే సెకండరీ సెక్టార్. అర్థమైందా? మనకి అగ్రికల్చర్కి దేన్ని కలపాలి? మైనింగ్ అండ్ క్వారీయింగ్ని యాడ్ చేస్తే ప్రైమరీ సెక్టార్. అర్థమైందా? ఈ రెండింటికి కూడా కాంపోనెంట్ ఏంటిది? మైనింగ్ అండ్ క్వారీయింగ్.
అగ్రికల్చర్కి యాడ్ చేస్తే ప్రైమరీ సెక్టార్, ఇండస్ట్రీస్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే సెకండరీ సెక్టార్ అవుతుంది అనమాట. ఆ తేడా గుర్తుపెట్టుకోవాలి. కలిపేది ఎప్పుడు, తీసేసేది ఎప్పుడు అనేది తెలిస్తే మనకి ఈజీగా వస్తుంది అనమాట. ద్వితీయ రంగం అంటే మనకి ఇండస్ట్రీస్లో నుంచి దేన్ని తీసేయాలి? మైనింగ్ అండ్ క్వారీయింగ్. Here you have to subtract the mining and quarrying from industries. Then only you can get the secondary sector అన్నమాట. తేడా అర్థమైందా? ఇది సెకండరీ సెక్టార్ కి సంబంధించిన అంశం. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. ఓకే, వాట్ ఆర్ ద సబ్ సెక్టార్స్ ఇన్ ద ప్రైమరీ సెక్టార్? క్రాపింగ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ప్రైమరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, వాటర్, గ్యాస్ సప్లై, కన్స్ట్రక్షన్ ఓన్లీ. సెకండరీ సెక్టార్ కదా. సెకండరీ అంటే ఈడి దాకా వచ్చి ఆగిపోవాలి. ఎందుకు? ఇది ప్రైమరీ ప్రొడక్ట్ కదా. ఇది సెకండరీ సెక్టార్లో ఉండదు. అర్థం కాలే? సెకండరీ సెక్టార్ అడిగినాం మనం, ఇంతకుముందు ప్రైమరీ సెక్టార్ అడిగినాం. ప్రైమరీ సెక్టార్లోకి మైనింగ్ అండ్ క్వారింగ్ అవతలకి వెళ్ళిపోద్ది, అది ప్రైమరీలోకి బద్దది. సెకండరీలో బై ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటవి. ఇలా అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ తర్వాత చదివినటువంటిది మనం ప్రైమరీ అండ్ సెకండరీ అనమాట. ఇక్కడ చూడు, వాట్ ఈజ్ ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారీయింగ్. వాట్ ఈజ్ సెకండరీ సెక్టార్? ఇండస్ట్రీస్ మైనస్ మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఇంకా లైఫ్లో మర్చిపోవద్దు అది. అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినాం మనం? ప్రైమరీ సెక్టార్ గ్రేటర్ దాన్ ది అగ్రికల్చర్ అన్నాం. ఎందుకు? మైనింగ్ అండ్ క్వారీయింగ్ కలిసి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సెకండరీ సెక్టార్ గ్రేటర్ దాన్ ది ఇండస్ట్రీ ఎలా? ఈజ్ ఇట్ ట్రూ? ఏమైతుంది ఇక్కడ? ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రేటర్ దాన్ ది సెకండరీ సెక్టార్. ఎందుకు? సెకండరీ సెక్టార్ అంటే మనం మైనింగ్ అండ్ క్వారీయింగ్ తీసేసినాం కాబట్టి. ఇక్కడ ఏమైంది? సెకండరీ సెక్టార్ లెస్ దాన్ ద ఇండస్ట్రీస్ అనమాట. ఈసారి ఎకానమీ క్వశ్చన్ పేపర్ ఇలాగే ఉంటుంది, బాగా సబ్జెక్ట్ బేస్డ్ గానే ఉంటది. ఏందో రాసుకొని బట్టి పెడతాయి రావు అనమాట. ఇలా థిరిటికల్ గా బాగా చదివితే కాన్సెప్ట్ అర్థమైతే ఎలిమినేషన్ ప్రాసెస్ లో తీసేయచ్చు, ఆన్సరు ఈజీగా వచ్చేది అనమాట. ఇది అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైమరీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ నాట్ ఈక్వల్ టు అగ్రికల్చర్, సెకండరీ సెక్టార్ నాట్ ఈక్వల్ టు ఇండస్ట్రియల్ సెక్టార్ అనమాట. క్లియర్? ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం టెర్షరీ సెక్టారు సర్వీస్ సెక్టార్ ఒకటేనా అనేది చూడాలి అనమాట. టెర్షరీ సెక్టార్ అంటే తృతీయ రంగం. తృతీయ రంగానికి సేవా రంగం సమానమా అనేటటువంటిది మనం ఇక్కడ చూడాలి అనమాట. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇందులో భాగంగా అసలు సర్వీస్ సెక్టార్ అంటే ఏముంటవి, సేవా రంగం అంటే ఏమిటి అంటే దేర్ వాజ్ నో న్యూ ప్రొడక్ట్ ఇన్ ద సర్వీస్ సెక్టార్. సేవా రంగం అంటే ఏంటిదంటే నూతన వస్తువులేమీ ఉండవు, ఉన్న వాటినే కన్జ్యూమర్స్ కి సర్వీస్ చేస్తారు. దీన్నే సేవా రంగం. సేవా రంగం అంటే ఏంటిదంటే ప్రాథమిక ద్వితీయ రంగాలకు సేవ చేసేది. సర్వ్ టు ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి సాధారణంగా అంటే మీరు చిన్నప్పుడు ఎవరైనా టీటీసీ అని ఉంటుంది చదివారు ఎప్పుడన్నా? ఇప్పుడే దాన్ని డిఈడి అంటారు. డిఈడి బిఈడి ఉంది కదా, టీటీసీ అంటారనమాట. ఇందులో ఒకటి ఏంటిది అంటే చూడండి, ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట. ఇది ట్రేడ్ అండ్ కామర్స్. ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వ్యాపారం వాణిజ్యం అనేది ఎందులో భాగం ఇది అనమాట. ఇప్పుడు డిమార్ట్ రాధాకిషన్ దమాని ఉన్నాడు, ఆయన ఏం బిజినెస్ చేస్తుండ అన్నట్టు? ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట. ఆయన ఏ రంగంలో పనిచేస్తున్నట్టు? సేవా రంగంలో పనిచేస్తున్నట్టు అనమాట. ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట. మనకి ఇప్పుడు ఫారిన్ ట్రేడ్ ఉంటుంది, విదేశాలతో వ్యాపారం చేస్తాం. ఫారిన్ ట్రేడ్, ఇండో రోమన్ ట్రేడ్, ఇండో గ్రీక్ ట్రేడ్ ఉండేవి అనమాట. ఇవన్నీ ఏ రంగంలో భాగం అన్నట్టు? సేవా రంగంలో భాగం అనమాట. మీరు హిస్టరీలో చదువుతారు కదా, రోమ్ నాణ్యాలు ఏడు దొరికినాయి అని, కాయిన్స్. అట్లా ట్రేడ్ అండ్ కామర్స్ ఏ సెక్టార్లోకి వచ్చింది అంటే ఏం చెప్పాలి మనం? సర్వీస్ సెక్టార్లోకి వచ్చింది, వ్యాపారం వాణిజ్యం అనేటటువంటిది. ఇప్పుడు మన ఊర్లో ఒక ఆయన కిరాణా షాప్ పెట్టుకోండు, ఆయన ఏ రంగంలో పనిచేస్తున్నట్టు? షావుకారి. సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నట్టు.
అట్లా ఆ వ్యక్తిని చూడగానే తాపీ మేస్త్రిని చూస్తే కన్స్ట్రక్షన్ వర్కర్ ఆయన, ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేస్తున్నాడు. కిరాణం షాప్ పెట్టుకున్న ఆయన సర్వీస్ సెక్టార్, ట్రేడ్ అండ్ కామర్స్లో పనిచేస్తున్నాడు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అనమాట. ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఒకటి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి అంటే ఏంటిదంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనమాట. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంటే ఏంటిది? రవాణా రంగం అనమాట. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మీరు జాగ్రఫీలో చదివి ఉంటారు. ట్రాన్స్పోర్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. ఒకదాన్ని సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అంటారు, ఉపరితల రవాణా. ఉపరితల రవాణా అంటే భూమి మీద నడిచేవి. భూమి మీద ఏముంటాయి? బస్సులు, ట్రైన్లు అనమాట. బస్ అండ్ ట్రైన్స్ అనేటటువంటి దీన్ని సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని అంటారు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఎందులో భాగంగా పెట్టారన్నట్టు? సేవా రంగంలో పెట్టారు. ఇప్పుడు మీ ఇంటికాడ ఎవడో బస్సు డ్రైవర్ ఉండు, ఆయన ఏ రంగంలో పనిచేస్తున్నట్టు? సేవా రంగంలో పనిచేస్తున్నట్టు. ఏం చెప్తున్నావు అంటే ఆటో తోలుతా అంటాడు. ఆటో డ్రైవర్ ఏ రంగం అన్నట్టు? సేవా రంగంలో పనిచేసాను. సేవా రంగం అంటే మనకు ఓన్లీ కంప్యూటరే అనుకుంటాం మనం. ఐటీ జాబ్ కూడా సర్వీస్ సెక్టార్ అనుకుంటాం. మన ఊళ్ళో ఆటో డ్రైవర్ కూడా సర్వీస్ సెక్టారే. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? మన మనుషుల్ని ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకుపోతాడు. అంతేగాని పోయేటప్పుడు ఒక మనిషి ఇంకో చోటు పోయినాక కొత్త మనిషి రాడు, న్యూ ప్రొడక్ట్స్ ఉండవాడు. అందుకోసం దీన్ని ఏమంటారు? ఇన్విజిబుల్ సెక్టార్ అంటారు, అదృశ్య రంగం అంటారు. ఇప్పుడు అటు నుంచి ఇటు తీసుకొచ్చిన తర్వాత అడుగుతారు అనమాట, ఇప్పుడు ఏం చేసినావు నువ్వు అంటే నేను తీసుకొచ్చినావు. ఎక్కడ తీసుకొచ్చినావు? నేను ఏండే ఉన్నా అంటాడు. సూపి అంటే ఏం చూపిస్తావు? కోవాయి సరళ అంటది కదా, ప్రేమ ఆప్యాయత అనురాగు కలిపి పెట్టినా అంటే సూపి అంటాడు బ్రహ్మానందం. ఆ ప్రేమను చూపి అంటే ఏం చూపిస్తారు? అలా ఇన్విజిబుల్ సెక్టార్ అని దేన్ని అంటారు? సేవా రంగాన్ని అంటారు అనమాట. ఇది మనకి ట్రాన్స్పోర్ట్ లో భాగంగా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటది? వాటర్ వేస్ అంటారు. వాటర్ వేస్ అంటే నౌకాయానం, షిప్పింగ్ అనేటటువంటివి అనమాట. నెక్స్ట్ ఏముంటది? ట్రాన్స్పోర్ట్ లో ఎయిర్ వేస్ అంటవి. అంతా మనకి ఎయిర్ వేస్ వాయు రవాణా అనేది అనమాట. అంటే ఎవరైనా పైలట్ ఉండనుకో, ఆయన ఎందులో పనిచేస్తున్నట్టు? సేవా రంగంలో పనిచేస్తూ ఉన్నట్టు అనమాట. అలా మనం సెక్టార్లో పనిచేస్తున్నాం అనేటటువంటి కాంపోనెంట్ని తీసుకోవాలి అనమాట. ఇవి మనకి ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి అంశాలు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి సేవా రంగంలో? ఇంకొకటి ఉంటుంది, టూరిజం అంటారు. టూరిజం అంటే పర్యాటక రంగం. పర్యాటక రంగం కూడా సేవా రంగంలో భాగం. ఇప్పుడు ఇక్కడ మనకి కుంతాల వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాటర్ ఫాల్ నువ్వేం తయారు చేయవు, న్యాచురల్గా ఉన్నదాన్ని చూపిస్తావు. అలా పర్యాటక రంగం అనేటటువంటిది కూడా సేవా రంగంలో ఒక భాగం అనమాట. మనకి యూట్యూబ్లో ఉంటుంది కదా నా అన్వేషి, ఆయన ఏందన్నట్టు ఇప్పుడు ఊరు తిరుగుతుండు కదా, ఆయన కూడా టూరిస్ట్ అనమాట. అలా టూరిజం అనేటటువంటిది ఏ రంగంలో భాగం? సేవా రంగంలో భాగంగా చెప్తారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటది అని అంటే హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటవి అనమాట. ఇప్పుడు బావర్సి బిర్యానీ తెచ్చుకున్నావు నువ్వు, బావర్సి వాడు ఏ రంగంలో పనిచేస్తున్నట్టు? సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నట్టు అనమాట. అంటే వాడేమి మటన్ చికెన్ వాడు రెడీ చేయడు, ప్రకృతిలో ఉన్నాయి చేసుకొచ్చి నీకు వండి పెడతాడు. అందుకోసం సర్వీస్ ట్యాక్స్ తీసుకుంటాడు, జిఎస్టి సర్వీస్ ట్యాక్స్ 18% దే బాబు అని నిన్నటి సర్ది నీకు వండి పెడతాడు. అలా బావర్చి అనేటువంటి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇందులో ఏ రంగంలోకి వస్తాయి? సేవా రంగంలోకే వస్తాయి. హోటల్ తాజ్ కృష్ణ, బంజారా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సేవా రంగంలో భాగం అనమాట. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద సబ్ కాంపోనెంట్ ఇన్ ద సర్వీస్ సెక్టార్. సేవా రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలని ఏమంటాం మనం? హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అనేది ఒకటి అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఏముంది అనమాట, సేవా రంగంలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేటటువంటిది ఒకటి. రియల్ ఎస్టేట్ అనేది ఒకటి అనమాట. స్థిరాస్తి రంగం అనమాట. స్థిరాస్తి రంగం అంటే ఉన్న పచ్చని పొలాలలో సున్నపు రాళ్ళు బాచి ప్లాట్లు పెడతారు, ఇది అనమాట రియల్ ఎస్టేట్. స్థిరాస్తి రంగం అనమాట. ఊళ్ళో ఎవరిని అడిగినా ఏమంటారు? రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటాడు. అంటే ఆయన ఏ రంగంలో పనిచేస్తున్నట్టు? సేవా రంగంలో. దానికే ఏం ఇన్వెస్ట్మెంట్ ఉండదు, 4 ప్లాట్లు చూస్తాడు, ఎవడన్నా కొంటానంటే చూపించేస్తాడు రోజు. ఇది మనకి రియల్ ఎస్టేట్ అనేది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో సేవా రంగంలో
వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్ సెక్టార్ ఏంటిదంటే రియల్ ఎస్టేటే. ఎందుకు? క్యాపిటల్ సిటీ చుట్టూ ఉన్నాయి. కోకాపేట ఎకరం ఎంత? 100 కోట్లు అనమాట. ఉందా నీకేమన్నాడు ఒక ఎకరం? 100 కోట్లు ఎకరం అనమాట. రియల్ ఎస్టేట్ అనేటటువంటిది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సేవా రంగమే అనమాట. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా సర్వీస్ సెక్టారే అని గుర్తుపెట్టుకోవాలి అనమాట. నెక్స్ట్ ఏముంటుంది? ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటారు. నెక్స్ట్ పాయింట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే మనకి ఆర్థిక సేవలు అనేటటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. ఆర్థిక సేవలు అనమాట. ఆర్థిక సేవలు అంటే ఏముంటాయి? బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. బ్యాంకింగ్, బీమా అనేటటువంటి వాటిని ఫైనాన్షియల్ సర్వీసెస్ అని అంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా పిఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, బ్యాంక్ పిఓ, బ్యాంకులో పనిచేస్తారు. వాళ్ళు ఎందులో పనిచేస్తున్నట్టు? సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నట్టు అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా ఏముంటుందంటే ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్తో పాటుగా జిఏడి అంటారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ జాబులు. సివిల్ సర్వీసెస్ అంటారు. సివిల్ సర్వీసెస్ అంటే ఏంటిది? యూపీఎస్సి ద్వారా, గ్రూప్ 1, గ్రూప్ 2 ద్వారా జాబ్ కొట్టిన వాళ్ళు అని అర్థం అనమాట. ఇవన్నీ కూడా మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఇందులో సబ్ కాంపోనెంట్ గా చెప్తారు అనమాట. ఇది బ్రీఫ్ గా మనకి సర్వీస్ సెక్టార్ అంటే ఏమిటి అన్నప్పుడు అక్కడ ఉండే పనిని బట్టి అది ఏ రంగంలోకి వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి అనమాట. అర్థమైనట్టేనా? ఇలా స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ ఏంటిది? ఇక్కడ మాత్రం టెర్షరీ సెక్టార్ ఈక్వల్ టు సర్వీస్ సెక్టార్ అవుతుంది. మనకి అగ్రికల్చర్, ప్రైమరీ సెక్టార్ నాట్ ఈక్వల్ టు అగ్రికల్చర్, సెకండరీ సెక్టార్ నాట్ ఈక్వల్ టు ఇండస్ట్రియల్ సెక్టార్, బట్ టెర్షరీ సెక్టార్ ఈక్వల్ టు సర్వీస్ సెక్టార్ అని చెప్తారు అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ అంటే ఇప్పుడు నువ్వు నిలబెట్టి చెప్పాలి వాళ్ళకి. ఏమేమి ఉంటాయి? ప్రాథమిక రంగం అన్నప్పుడు క్రాపింగ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, మైనింగ్ అండ్ క్వారీయింగ్. ప్రైమరీ. అగ్రికల్చర్ అంటే మైనింగ్ అండ్ క్వారీయింగ్ రాదు. అర్థమైందా? సెకండరీ సెక్టార్ అంటే ఏం చెప్పాలి? మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, వాటర్, గ్యాస్ సప్లై అండ్ యూటిలిటీస్, కన్స్ట్రక్షన్ సెక్టార్ ఓన్లీ. మైనింగ్ అండ్ క్వారీయింగ్ రాదు ఇళ్ళకి. సెకండరీ సెక్టార్ చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఏం చెప్తున్నాం? టెర్షరీ. టెర్షరీ సెక్టార్ అంటే ఏమేమి చెప్పాలి? ట్రేడ్ అండ్ కామర్స్, ట్రాన్స్పోర్ట్, టూరిజం, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, మనకి రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పబ్లిక్ సర్వీస్ అంటారు దీన్ని. అదేమో ప్రైవేట్, ఇదేమో పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్ అంటే ప్రభుత్వ సేవలు, గవర్నమెంట్ సిటిజన్ చార్టర్ అంటారు కదా, పబ్లిక్ సర్వీసెస్ అనమాట. ఇంకా ఏముంటుందంటే ఒకటి కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేషన్ సెక్టార్ అంటే సమాచార రంగం. సమాచార రంగం అంటే ఏముంటాయి? పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, పోస్టల్ ఉంటుంది, టెలికమ్యూనికేషన్ ఉంటుంది. పోస్టలు, టెలికమ్యూనికేషన్ కలిపి కమ్యూనికేషన్ అంటారు. ఇలా పోస్ట్ కార్డులు ఇప్పుడు దాదాపు పైన ఎవడు లేడు, రాయట్లే. అప్పట్లో ఉండే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అని రాసేది అనమాట. అలా పోస్టులు అనేది ఒకటి తెలంగాణ ఎకానమీలో వస్తుంది. పోస్ట్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి, దీని సర్వీసెస్ ఏమున్నాయి అనేటటువంటిది అనమాట. ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఉదాహరణకి మనకి మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి ఉందనుకో, అది ఎందులో భాగం? మెట్రో సర్వీస్ సెక్టార్లో భాగంగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనమాట. అట్లా ఏ కాంపోనెంట్ చెప్తే అది వెంటనే నీకు ఎందులో ఉపవిభాగంగా గుర్తుకు రావాలి అనమాట. ఇప్పుడు నేషనల్ హైవేస్ వేస్తున్నారు. నేషనల్ హైవే అనేది ఎందులో భాగం? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ ఎందులో భాగం? సర్వీస్ సెక్టార్లో అనమాట. ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు. ఇండస్ట్రియల్ పార్క్ ఆ పేరులోనే ఉంది ఇండస్ట్రీ అని, కానీ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఏ సబ్ కాంపోనెంట్? మ్యానుఫ్యాక్చరింగ్. ఇండస్ట్రియల్ పార్కులు ఏమైతాయి? వస్తువులు తయారైతాయి కాబట్టి నిమ్స్ అంటారు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటారు. మనకి దండుమల్కాపురం దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ పెడుతున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఇవన్నీ ఏంటివి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో భాగం అనమాట. అట్లా ఈసారి ఏదన్నా మాట్లాడుతుంటే ఎకానమీ భాషలో మాట్లాడుకోవాలి మనం. అర్థమైంది ఆయన? అందరు మాట్లాడేట్టు కాకుండా ఎకానమీ భాషలో మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు నువ్వు సూపర్ మార్కెట్కి పోయినావు, సూపర్ మార్కెట్లో ఏం కొన్నావు? నువ్వు అంజీర్ కొన్నావు. అంజీర్ ఎందులో భాగం? హార్టికల్చర్లో భాగం అనమాట. అట్లా క్వశ్చన్ వేసుకోవాలి.
అప్పుడు మనకు ఏమవుతుంది, సబ్జెక్టు గుర్తుంటుంది అనమాట. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు సూపర్ మార్కెట్కి వెజిటేబుల్ మార్కెట్కి పోతే విటమిన్స్ అన్ని చదివచ్చేది నేను. ఏ కూరగాయల్లో ఏ విటమిన్ ఉంటుంది అని చాప్టర్ రివిజన్ అయిపోయేది ఆడ. అట్లా చదివితే గుర్తుంటుంది మనకి అనమాట. క్యారెట్లు ఏముంది, దాని పేరు ఏంటిది, అక్కడ ఆకుకూరలు ఉన్నాయి, అందులో ఏముంటాయి అనేది. అట్లా మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సబ్జెక్టు మొత్తాన్ని అప్లై చేయాలి. అప్లై చేస్తేనే మనకు అది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వీడియో కెమెరా ఉంది, ఇది ఏంటిది అన్నట్టు కన్జ్యూమర్ గుడ్. కన్జ్యూమర్ గుడ్లో మళ్ళీ డ్యూరబులా నాన్ డ్యూరబులా? డ్యూరబుల్ అను. అట్లా చూడంగానే నీ బ్రెయిన్ అనాలి ఇదేందో తెలుసా నీకు అని అడగాలి నీ బ్రెయిన్ నిన్ను అనమాట. నువ్వు చెప్పులు వేసుకునేటప్పుడు ఉంటుంది, ఏంటిది అది కన్జ్యూమర్ గుడ్, డ్యూరబులా నాన్ డ్యూరబులా? కనీసం 6 నెలలన్నీ వస్తాయి కదా, మనం దానికి ఓలు పడినా కానీ తొడుకొని వస్తారు కదా, అలా అనమాట. ఇక్కడ నుంచి నీకు ఏది కనపడ్డా నువ్వు అది ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఓకే, అర్థమైందా? ఇవి మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ అన్నప్పుడు ఒక క్లాసిఫికేషన్ ఏంటిది, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్. సెకండ్ క్లాసిఫికేషన్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్ అనేది ఉంటుంది అనమాట. మీరు కొంచెం కూడా ఈగో కానీ అంటే మనకి ఆ నామోషి కానీ చదువు నేర్చుకునే దగ్గర అసలు ఉండొద్దు, ఆ ఫీలింగే ఉండొద్దు. ఇప్పుడే నేను స్కూల్లో చేరినా వాళ్ళు నేర్చుకుంటున్నా అనుకో, ప్రశాంతంగా ఉంటుంది మైండ్కి. అటు కాకుండా నేను తోపుని నాకు ఎంతవరకు ఇది తెలియకపోయా అని అనుకోబాకు అనమాట. అంటే ఆ హెడ్ స్ట్రాంగ్ ఏమైందంటే లోపలికి పోనేది సబ్జెక్టుని. అట్లా కాకుండా ఓకే ఇది కొత్తగా ఉంది, ఇట్లా అయితే గుర్తుంటుంది, అట్లా ఉంటూ పీస్ఫుల్గా ఉంటుంది, సబ్జెక్టు లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటుంది అనమాట. మన ప్రధాన ఉద్దేశం కోచింగ్కి వచ్చేది ఎందుకు, ఒక్కసారి అంటే గుర్తుండాలని అనమాట. అలా గుర్తుండేలా చూడాలి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ అన్నప్పుడు అనమాట. నెక్స్ట్ మనకి బేసికల్గా ఇది తీసుకుంటారు ఎకనామిక్ సర్వే. ఇంకా ఏముంటుంది అంటే రూరల్ ఎకానమీ, అర్బన్ ఎకానమీ అనేది ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ఆర్థిక వ్యవస్థ అని ఉంటుంది అనమాట. ఒకప్పుడు మనకి గ్రామాల నుంచే ఎక్కువ నేషనల్ ఇన్కమ్ వచ్చేది, నేషనల్ ఇన్కమ్కి రూరల్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేది. ఇప్పుడు అర్బన్ ఎకానమీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పటికీ కూడా మన అర్బన్ పాపులేషన్ ఎంత, లెస్ దాన్ 35% సంథింగ్ ఉంది, 40 అనుకోండి. 40% మంది పట్టణాల్లో నివసిస్తే ఇంకా 60% మంది గ్రామాల్లోనే ఉన్నారు. కానీ ఎకానమీకి ఎక్కువ ఎవరిస్తున్నారు, 40% కాంట్రిబ్యూట్ ది మోర్, 60% కాంట్రిబ్యూట్ ది లెస్. అది చదవాలి అనమాట. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారు ఏంటిదని. ఇప్పుడు ఊర్లలో ఏం పని ఉంటుంది, హార్వెస్టింగ్ సీజన్ అయిపోయినాక అష్టశమ్మ ఆడుకోవటమే, అదే కదా. కాబట్టి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ కాబట్టి లీన్ సీజన్లో ఎంజీ నరేగా ప్రోగ్రాం పెట్టారు. పని లేని రోజుల్లో 100 రోజులు పని కల్పించండి అని చెప్పారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అర్బన్లో ఉండదు, ఆ పేరులోనే ఉంది రూరల్ గ్యారంటీ, రూరల్ ఎంప్లాయ్మెంట్, గ్రామీణ ఉపాధి. వెంకటరెడ్డి ఏం క్యాస్ట్ అన్నాడంటే ఎవడో, వెంకటరెడ్డి ఏం క్యాస్ట్ మీద అన్నాడు, ఇక్కడ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇది. ఎంజీ నరేగా ప్రోగ్రామ్ ఏడంటే గ్రామీణ ప్రాంతాలలోనే ఉంపిస్తారు అనేది అనమాట. అలా రూరల్ ఎకానమీ అంటే మేజర్ యాక్టివిటీస్ ఏముంటాయి, అగ్రికల్చర్ మేజర్ యాక్టివిటీ ఉంటుంది. అగ్రికల్చర్ అంటే ఏం చెప్పినాం మనం, క్రాపింగ్, యానిమల్ హస్బెండరీ, తర్వాత ఫిషర్, ఫారెస్ట్రీ లాంటివి ఉంటాయను. అదే అర్బన్కి వస్తే ఏముంటుంది, ఇండస్ట్రీస్ ఉంటాయి, సర్వీస్ సెక్టార్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఆ రోడ్డు మీద నిలబడి 30 ఆటోలు నీ కాళ్ళలోనే తిరుగుతాయి. ఆటోలో వాళ్ళు ఎంతమంది వస్తారు, ఏడికి పోవాలని. అదే ఊర్లో నిలబడి గంటకో బస్సు కూడా రాదు. అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఏడెక్కువ ఉంటుంది, అర్బన్ ఏరియాలోనే ఉంటుంది అనమాట. అలా ఒక క్లాసిఫికేషన్ రూరల్ ఎకానమీ, అర్బన్ ఎకానమీ అనేది చదవాలి మనం అనమాట. మీరు జనాభా లెక్కలు చదువుతారు కదా, 2011 సెన్సెస్ చదివేటప్పుడు రూరల్ అర్బన్ అనేటటువంటిది ఒక కేటగిరీ ఉంటుంది, అక్కడ కూడా వచ్చింది అనమాట. ఇది మనకి ప్రధానంగా అర్బన్ ఏరియాలో సర్వీస్ సెక్టార్ డామినేషన్ ఉంటుంది, రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ సెక్టార్ డామినేషన్ ఉంటుంది అనమాట. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ ఏంటిది అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీలో మరొక పాయింట్ ఏం చదవాలి, ఆర్గనైజ్డ్ అంటే ఏంటిది అన్నప్పుడు
వ్యవస్థీకృత రంగం అని అంటారు. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే వ్యవస్థీకృత రంగం అంటారు. అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటిది? అవ్యవస్థీకృత రంగం అంటారు. అసలు ఎప్పుడైనా అర్థమైందా మీకు ఇది? ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ అంటే ఏం చెప్తారు? ఆర్గనైజ్డ్ అంటే ఏంటిది అంటే మంత్లీ శాలరీ తీసుకొని రిటైర్డ్ అయిన తర్వాత పిఎఫ్ ఇచ్చి పింఛన్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్ ఇస్తే దాన్ని ఆర్గనైజ్డ్ అంటారు. ఆర్గనైజ్డ్ అంటే జాబ్ సెక్యూరిటీ ఉండేది కనీసం అనమాట. అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటిది? అడ్డ మీద కూలి, రోజు వస్తాడు, ఇంటికాడ సర్ది కట్టుకొని వస్తాడు, వచ్చేటప్పుడు వేయాల పని ఉంటుందో ఉండదో అనుకుంటూ వస్తాడు. అది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అవ్యవస్థీకృత రంగం. భారతదేశంలో నేషనల్ ఇన్కమ్ కి వ్యవస్థీకృత రంగం అంటే ఆర్గనైజ్డ్ కాంట్రిబ్యూటెడ్ మోర్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ కాంట్రిబ్యూటెడ్ మోర్? మీ ఊరు తీసుకోండి, మీ ఊర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది కూలి వాళ్ళు ఉన్నారు? ఎవరు ఎక్కువ ఉంటారు? ఊళ్ళో ఎంప్లాయీస్ని చేతి మీద లెక్కేయచ్చు, మిగిలిన వాళ్ళందరూ అన్ఆర్గనైజ్డ్ సెక్టారే. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఈనాడు 3 ట్రిలియన్ ఎకానమీ కానీ 5 ట్రిలియన్ ఎకానమీ కానీ మోర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఓన్లీ అనమాట. అర్థమైంది? అన్ఆర్గనైజ్డ్ అంటే ఎవరు? మన వ్యవసాయ కూలీలు, మన కన్స్ట్రక్షన్ సెక్టార్లో రోడ్డు మీద తట్ట మోసేవాళ్ళు, ఇటుకలు మోసేవాళ్ళు, ఇటుక బట్టీలలో పనిచేసేవాళ్ళు, రోజువారీ కూలీలు అనమాట. అర్థమైందా? ఇప్పుడు పోయినసారి గ్రూప్ 2కి ఇంటర్వ్యూ ఉంది. గ్రూప్ 2 ఇంటర్వ్యూలో ఏమని అడిగారు చాలా మందిని, అప్పుడు ఓల్డేజ్ పెన్షన్ అనేది బాగా లైవ్ లైట్లో ఉండే, కేసీఆర్ వృద్ధాప్య పింఛన్ ఇస్తుండే అనమాట. అందరిని అడిగిన క్వశ్చన్ నేను అప్పుడు చెప్పాను అనమాట. ఆర్ యూ సపోర్టెడ్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ అని అడుగుతారు, చదవండి అని చెప్పాను అనమాట. మాకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వృద్ధాప్య పింఛన్ని నువ్వు సమర్థిస్తావా అని అన్నారు. ఏమంటాను, ఎందుకు ముసలోళ్ళకి వచ్చే డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు మంచి పోలీసు ఒక్కలు వేస్తారు అని అన్నారు అనమాట. వృద్ధులకి పింఛన్ ఇవ్వాలన్నా వద్దా? మీరు ఏమంటారు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? చేత కాదు కాబట్టి ఇవ్వాలన్నా? సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇవ్వాలన్నా? డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి పాపం అని ఇవ్వాలి అంతేనంటావు? అట్లా చెప్తే కన్విన్స్ గారు అవతల వాళ్ళు, నేను ఇయ్యను పో అంటాడు అనమాట. ఇప్పుడు చూడు, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకో, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తావు? రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఇప్పుడు కేసీఆర్ ప్రకారం? 61. 61 సంవత్సరాలు రిటైర్డ్ అయిన తర్వాత ఇంతకు ముందు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉండే, ఇప్పుడు మారిపోయింది, కానీ పిఎఫ్ ఇస్తారు కదా, పింఛన్ ఇస్తారు కదా. ఎందుకు ఇచ్చారు వాళ్ళకి అని అంటే, నువ్వు అట్ ద ఎర్లీ ఏజ్ 44, టీఎస్పీఎస్ ఇదే కదా మ్యాక్సిమం ఏజ్, 44 సంవత్సరాలప్పుడు జాబులోకి వస్తే మనకి ఇక్కడ ఒక 17 సంవత్సరాలు చేస్తావు నువ్వు, అంతేనా? 44 + 17 అంటే 61 అయిద్దా? అంతే కదా, 5 1 6 61. 17 years నువ్వు గవర్నమెంట్కి డైలీ సర్వీస్ చేసినావు కాబట్టి రిటైర్డ్ అయిన రోజు గ్రాటిట్యూడ్గా ఇచ్చారు నీకు. నేను అర్థమైందా? ఈనాటి ఈ స్ట్రక్చర్కి నీ కాంట్రిబ్యూషన్ కూడా ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నువ్వు 17 సంవత్సరాలు చేసినప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎట్ట పొందుతావో, ఇప్పుడే మీరేం చెప్పారు, ఈనాటి 5 ట్రిలియన్ ఎకానమీలో మోర్ కాంట్రిబ్యూటెడ్ బై అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఎవరు? మన అడ్డ మీద కూలే కదా. ఈనాటి 5 ట్రిలియన్ ఎకానమీ సృష్టికర్తలకు వాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ దే గాట్ దేర్ షేర్ ఇన్ దట్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఇప్పుడు మనం జాబ్ చేసినప్పుడు 10 ఎకరాలు కొనుక్కుంటాం, రిటైర్డ్ అయినాక అలబండిన పట్ట నువ్వు తీయటవా వేరే వాడికి ఇస్తావా? నువ్వు 14 సంవత్సరాల నుంచి చైల్డ్ లేబర్గా పనిచేసినావు, 61 ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ ఎంత? 58, 54 అనుకుంటా, 57. ఇప్పుడు 57కి నీకు వృద్ధాప్య పింఛన్ ఎలిజిబుల్ అంటే అర్థమైంది, నీ గ్రోత్ ఫ్రూట్స్ నీకు రిటర్న్ చేస్తున్నారు. ఈరోజు 5 ట్రిలియన్ల ఎకానమీ సృష్టికర్తవు నువ్వు, నీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది సార్, నీ రిటర్న్స్ నువ్వు తీసుకో అని వృద్ధాప్య పింఛన్ ఇచ్చినట్టు అది. అంతేగాని పాపం ముసలాయన ఇచ్చుడు కాదు. నువ్వెవడి పాపం తలటానికి? ఇవాళ ఇంత సృష్టి చేసిన దాంట్లో నాది కూడా షేర్ ఉంది. అది వృద్ధాప్య పింఛన్ యొక్క సపోర్ట్ అనమాట.
నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే, దెర్ ఇస్ నో అబ్జల్యూట్ రైట్, అబ్జల్యూట్ రాంగ్. మనం ఎదుటి వాడిని కన్విన్స్ చేసేదాన్ని బట్టే యాక్సెప్టెన్సీ వస్తుంది అనమాట. వృద్ధులకు పింఛన్ ఇవ్వాలా అంటే ఎస్, 100% ఇవ్వాల్సిందే. వాళ్ళ ఆర్థిక సృష్టికి వాళ్లే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందుతున్నట్టు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్డ్ అయినప్పుడు ఎట్టిస్తారో, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీ ఆల్సో హ్యాస్ ద రైట్ టు గివ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థ సంపద సృష్టికర్తలు వాళ్ళు. సంపద సృష్టించిన వాడికి పాకిస్తాన్కి ఇస్తావా? అది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్నప్పుడు అనమాట. అలా మనకి ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలా వస్తుంటాయి ఇట్లాంటివన్నీ, నీకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి ఇప్పుడు స్నానం చేసేటప్పుడు, అవన్నీ ఇక్కడ క్లియర్ అవుతుంటాయి అనమాట. ఓకే, ఇవి మనకి అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది, బ్రెయిన్ చల్లగా ఉండి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇది ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ అనమాట. నెక్స్ట్ ఇంకేముంటుంది, ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ అంటారు, పబ్లిక్ సెక్టార్ అంటారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ అనమాట. మీకు తెలుసు పబ్లిక్ అంటే మోర్ దాన్ 51% ఉండాలి, ప్రైవేట్ అంటే లెస్ దాన్ 49% ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే మనం ఏమన్నారు, మిక్స్డ్ ఎకానమీ అని అన్నారు అనమాట. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటిదంటే ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం కలిసి ఉండేది అనమాట. దీని నుంచి ఇంకొకటి ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు, డ్యూయల్ ఎకానమీ కూడా అంటారు. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ అంటే డ్యూయల్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటిది అన్నప్పుడు పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ కాల్డ్ మిక్స్డ్ ఎకానమీ అనమాట. ఇప్పుడు మీకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ పాడుగాను, ఇది ఎందుకు సిగ్నలే ఉండదు, ఇంటికి పోయి వాట్సాప్ ఆన్ చేస్తే అది పిచ్చి కుక్క తిరిగి బఫర్ అవుతాడు, అది ఇంటర్నెట్ అనమాట. ప్రైవేట్ గవర్నమెంట్ వద్దు, అంత ప్రైవేట్ చేయాలంటారు. ఇప్పుడు నీ దృష్టిలో కంప్లీట్గా మొత్తం ప్రైవేటైజ్ చేయాలా అంటే ఏమవుతుంది అని అంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు అంటే ఎవరు, వడాఫోన్, ఇప్పుడు ఎయిర్టెల్ వాడు జియో వాడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కూర్చొని ఏం చేస్తారంటే డైలీ 2 GB డేటాకి 500 పెడదామంటారు. వీళ్ళిద్దరు రేట్లు వేసి పడేస్తారు. ఎమ్మటే మనం తప్పదు కాబట్టి, వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి కంపల్సరీ మనం దాన్ని కొని తీరాలి. కానీ ఒక గవర్నమెంట్ వాడు కూడా ఉండనుకుందాం, వేడ వీడికి ఆడ పోల్స్ ఉండవు, సిగ్నల్ కూడా ఉండదు, వస్తూనే ఉంటాడు, నామకే వస్తాడు. ఈ ప్రైవేట్ వాళ్ళు రేటు పెంచగానే బిఎస్ఎన్ఎల్ ఏమంటది, 2 GB డేటా అని నేను 100 రూపీస్కే ఇస్తా అంటది. గవర్నమెంట్ కదా, 100 రూపీస్కే ఇస్తా అంటది. ఎమ్మటే మనందరం పోయి ఏం సిమ్ కార్డులు కొంటాం. ఇప్పుడు వీళ్ళ మార్కెట్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి, వీళ్ళు చచ్చినట్టు తగ్గియాలన్నమాట. అలా మోనోపలీని నియంత్రించడానికి గవర్నమెంట్ సెక్టార్ షుడ్ రన్. అర్థమైందా? ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు సిండికేట్ అవుతారు. ఇది ఏంటిది, పుష్ప బ్యాచ్, ఇది సిండికేట్ అనమాట. ఈ సిండికేట్ కాకుండా చూడాలంటే ఎవరు ఉండాలి, గవర్నమెంట్ సెక్టార్ ఇక్కడ ఉండి తీరాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా వీడు ఏం చేస్తాడు, రేట్లు తగ్గిస్తాడు, బిఎస్ఎన్ఎల్ సిమ్లు అమ్ముడుపోతున్నాయంట అని. అందుకోసమే మనం ప్రైవేట్ ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు మరి గవర్నమెంట్ వాడు ఊరూరికి పోల్స్ వేస్తాడా, జియో వాడు కరోనాలో ఊరూరికి వేసిండు టవర్స్, బిఎస్ఎన్ఎల్ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేవు. అయినా సరే ఏం చేస్తుంది, అట్ట అన్నాం అనుకో, ఇప్పుడు అందరు సిమ్లు కొంటే ఆ డబ్బులు తీసుకొచ్చి వేస్తుంది టవర్లు. అర్థమైందా? అందుకోసమే మొత్తం ప్రైవేటైజ్ చేయాలని ఎవడన్నా అంటే వద్దు, గవర్నమెంట్ ఉండాల్సిందే అనాలి. లేదు మొత్తం గవర్నమెంటే ఉండాలంటే 150 కోట్ల దేశానికి అన్ని గవర్నమెంటే ఇవ్వాలంటే ఇన్కమ్ లేదు ఆడ. అర్థమైందా? ఇది ఏమైనా మామూలు దేశమా? యుఎన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 193 సంథింగ్ ఉన్నాయి, 193 కంట్రీస్ ఉన్నాయి. అల్లా చైనా ఇండియా ఇద్దరు కలిపితే మిగిలిన 190 దేశాలు అవుతాయి. అంతమందికి గవర్నమెంటే సర్వీస్ ఇవ్వాలంటే సాధ్యమైద్ది అది? అందుకోసం ఏమన్నారు, చిన్న కుటుంబం చింత లేని కుటుంబం. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా 10 మందిని కన్నాడు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, తోపుడు బండి ఇచ్చి అరటి పళ్ళు అమ్ముకోరు రాపో అంటాడు. అదే ఇద్దరే ఉన్నారు అనుకో, మంచిగా ఆపరేటివ్ స్కూల్లో చదివిస్తారు. అంటే నీకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి. ఇంత పెద్ద దేశంలో అన్ని గవర్నమెంటే చేయలేదు కాబట్టి ప్రైవేట్ సెక్టార్ ఉండాలి, గవర్నమెంట్ సెక్టార్ ఉండాలి. దాన్ని ఏమంటారు, మిక్స్డ్ ఎకానమీ అని అంటారు. ఇవన్నీ ఫండమెంటల్స్ బాగా తెలియాలి అనమాట.
ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ అంటే దాన్ని డ్యూయల్ ఎకానమీ అంటారు. అర్థమైంది? అకౌంటెంట్ పెట్టి చెప్తారు ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిదని పోయినసారి కాక అంతకుముందు గ్రూప్ 2 క్వశ్చన్ ఇది. గ్రూప్ 2లో అడిగారను. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ మీదనే 2 క్వశ్చన్లు వస్తాయి మీకు. మినిమం 2 క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది అనమాట. ఇలా మనకి ఇవన్నీ చూస్తాం. ప్రైవేట్ సెక్టారు, గవర్నమెంట్ సెక్టార్ అనేటటువంటిది అనమాట. ఇలా స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ అంటే వీటన్నింటిపైన ఒక అవగాహన నీకు ఉండాలి అనమాట. అర్థమైనట్టేనా? ఇక్కడ చూడండి, మనం చెప్పినటువంటి దాంట్లలో భాగంగా ఒక క్లాసిఫికేషన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్. కళ్ళు మూసుకుంటే అందులో ఉన్న సబ్ సెక్టార్స్ అన్ని రావాలి ఫటాఫటా అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏం చెప్పినాం? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. ఇక్కడ నువ్వేం చదవాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? హియర్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆర్ నో? ఈక్వల్ అంటే ఈక్వల్ గా ఉన్నవి అని చెప్పాలి. అట్లా రావాలి, ఫింగర్ టిప్స్ మీద ఉండాలి అదంతా అనమాట. నెక్స్ట్ ఏం చెప్పినాం మనం? ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అనేటటువంటి ఒక క్లాసిఫికేషన్. ఇంకేం చెప్పినాం? రూరల్ ఎకానమీ, అర్బన్ ఎకానమీ అని చెప్పినాం. ఇంకా ఏం చెప్పినాం? పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టార్, మిక్స్డ్ ఎకానమీ అని చెప్పినాం అనమాట. ఇంకా ఏముంటది? క్యాపిటలిస్ట్ ఎకానమీ అని ఉంటుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. క్యాపిటలిస్ట్ ఎకానమీ ఏంటిది? ప్రాఫిట్ మోటోతో పనిచేసేది. ప్రాఫిట్ ఈజ్ ద అల్టిమేట్ ఎయిమ్ అనమాట. క్యాపిటలిస్ట్ అనమాట. అప్పుడప్పుడు నిన్ను ఎవరైనా మీ ఫ్రెండ్ మరి ఒక 1000 రూపాయలు ఇరా అంటే 5 రూపాయలు వడ్డీకి అయితే ఇస్తా అంటాడు. వమ్మ నువ్వేంద్ర క్యాపిటలిస్ట్ అయినా అంటారు. అలా లాభంతో పనిచేసేది క్యాపిటలిస్ట్ ఎకానమీ. దీనికి పెద్దన్న ఎవరు? అమెరికా. నెక్స్ట్ ఏముంటది? సోషలిస్ట్ ఎకానమీ. సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటిది? వెల్ఫేర్ మోటోతో పనిచేసేది. యుఎస్ఎస్ఆర్ దీనికి పెద్దన్న. అప్పట్లో బైపోలార్ వరల్డ్ అని ఉండేది. 1944 తర్వాత ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వరల్డ్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్, 2 బ్లాక్స్. ఒక బ్లాక్ ఎవరు? క్యాపిటలిస్ట్ గ్రూప్. ఇంకొకటి ఏంటిది? సోషలిస్ట్ గ్రూప్ అనమాట. సోషలిస్ట్ వాళ్ళందరూ ఏంది? వెల్ఫేర్. దీన్ని కమ్యూనిస్ట్ దేశాలు అంటారు. ఇవన్నీ పెట్టుబడిదారి దేశాలు. దీనికేమో యుఎస్ఏ ఉంటే దీనికేమో యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అని అన్నారు. ఇవి మనకి క్యాపిటలిస్టు అంటే అది సోషలిస్టు అన్నప్పుడు అనమాట. ఇలా స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ అన్నప్పుడు ఏ రకంగాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు అనేది ఫోకస్ చేయాలి మనం. అర్థమైనట్టేనా? స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ ఇది ఒక పాయింట్ అనమాట. ఇది వచ్చిన తర్వాత మనకు తెలియాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటిది అని అంటే వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అంటారు. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అనేది తెలియాలి. జాతీయ ఆదాయం అంటే ఏమిటి అన్నమాట. ఇందులో జాతీయ ఆదాయం అంటే ఏంటిది అన్నప్పుడు ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి మీకు. ఫస్ట్ ఏంటిదంటే గ్రాస్ వర్సెస్ నెట్ అనేది ఒకటి ఉంటుంది. ఏముండదు, 1 నిమిషాలు అయిపోద్ది చూడండి. ఆ 3 నెలలు చెప్తారు దీన్ని, నేషనల్ ఇన్కమ్ చాప్టరే. గ్రాస్ వర్సెస్ నెట్ అనమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు 2023లో ఒక స్కూటీ కొన్నావు. ఒక స్కూటీ ఎంతకు కొన్నావు? 1,00,000 రూపాయలకు కొన్నావు. ఇప్పుడు 2024లోకి వచ్చినావు. ఇప్పుడు నీ స్కూటీ ఎంత అంటే ఎంత చెప్తావు? రేట్ ఎంతకు అమ్ముతావు అంటే మళ్ళీ 1,00,000 అంటే ఏమంటావు? కొత్తదే వస్తుంది పో అంటారు. కాబట్టి ఎంత చెప్తావు నువ్వు? ఇప్పుడు 90,000 80,000 చెప్తావా లేదా? ఇప్పుడు ఈ 10,000 ఏమైంది? నువ్వు తిరిగి టైర్లు అరిగినాయి, గేర్లు వచ్చి రాక మార్చి గేర్లు బాక్స్ ఖరాబ్ అయింది. ఇలా డిప్రిసియేషన్ అంటారు, దాన్ని తరుగుదల అంటారు. ఆ తరుగుదల తీసేస్తే వచ్చేది నెట్. నెట్ ఎంత? 90,000. గ్రాస్ ఎంత? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల నుంచి ఏం తీసినావు? నువ్వు ఈ సంవత్సరం తిరిగిన టైర్ల అరుగుదలని తీసేసావు. అలా గ్రాస్ వర్సెస్ నెట్ అన్నప్పుడు ఏముంటది? ఇక్కడ మైనస్ డిప్రిసియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్ తెలియాలి. గ్రాస్ నెట్ అనేది ఒక కాన్సెప్ట్. గ్రాస్ లో ఇంక్లూడింగ్ ద డిప్రిసియేషన్ ఉంటుంది. నెట్ లో ఏముంటది? ఎక్స్క్లూడెడ్ ది డిప్రిసియేషన్. నికరంగా ఎంత అని అంటారు అనమాట. ఇది మనకి ఒకటి. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే IMF అని పేరున్నారు కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు పోయినప్పుడు నీ ఎకానమీ వాల్యూమ్ ఎంత అంటాడు. హౌ మచ్ యువర్ ఎకనామిక్ వాల్యూమ్ అంటాడు. వాల్యూమ్ అంటే
విలువ ఎంత అని అంటాడు. ఇప్పుడు నువ్వు నా ఎకనామిక్ వాల్యూ గ్రాస్ వాల్యూ 10 కోట్లు అన్నావు అనుకో, ఆడ పెద్ద ఉంది చూసుకోపో అంటాడు. గ్రాస్ కాదు, ఏం చెప్పాలి, నెట్ చెప్పండి అని అడుగుతాడు. అంటే మన నేషనల్ ఇన్కమ్ ఇంత అని చెప్తే అవతలోడు యాక్సెప్ట్ చేయాలి. అర్థమైందా? యాక్సెప్ట్ చేయాలంటే ఈ 2 కాన్సెప్ట్లో ఏది తీసుకోవాలి, నెట్ తీసుకోవాలి అన్నమాట. ఒక కాన్సెప్ట్ ఇది, గ్రాస్ వర్సెస్ నెట్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటిది, డిప్రిసియేషన్ అనేది అన్నమాట. ఇలా ఒక ట్రయాంగిల్ ని గుర్తుపెట్టుకో, ఇదేమో గ్రాస్, ఇదేమో నెట్. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటిది, డిప్రిసియేషన్ అన్నమాట. డిప్రిసియేషన్ కలిసి ఉంటే గ్రాస్ అవుతుంది, డిప్రిసియేషన్ తీసేస్తే నెట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక కాన్సెప్ట్ 1 అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది, సెకండ్ కాన్సెప్ట్ ఏంటిది అంటే గ్రాస్ నెట్ తర్వాత డొమెస్టిక్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్ అనేది ఒకటి అనమాట. డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఏంటిది, విదిన్ బౌండరీస్ ఆఫ్ ఏ కంట్రీ అనమాట. ఈ దేశ సరిహద్దు లోపల తయారైనటువంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్ట్ అంటారు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఉత్పత్తి కారకాల విలువ. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటిది, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ అనేది ఉంటుంది అనమాట. ల్యాండ్కి వచ్చేదాన్ని ఏమంటారు, రెంటు. లేబర్కి వచ్చేదాన్ని వేజెస్, క్యాపిటల్కి వచ్చేది ఇంట్రెస్ట్, ఎంటర్ప్రెన్యూర్కి వచ్చేది ప్రాఫిట్. ఈ నలుగింటిని కలిపితే దాన్ని డొమెస్టిక్ ప్రొడక్షన్ విదిన్ ద బౌండరీస్ అంటారు. మీరు ఎప్పుడైనా ఈ కేరళ వాళ్ళు ఉంటారు, కేరళ వాళ్ళు ఎడికి పోతారు, కేరళ వాళ్ళు గల్ఫ్కు పోతారు నర్సింగ్ కోసం, లేకపోతే మన నిజామాబాద్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు గల్ఫ్ కూలీలు పోతారు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఆడికి పోతారు కదా, ఎడికి పోయారు, సౌదీ అరేబియాకో, కువైట్కో, దుబాయ్కో పోయారు. కరీంనగర్ వాళ్ళు ఉన్నారు, ఇలా ఇంటికి ఒకళ్ళు ఉంటారు ఫారిన్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు బయటికి పోయారు కదా, డబ్బులు ఇంటికే పంపిస్తారు కదా. ఇలా బయట నుంచి ఇంటికి వచ్చింది ఇదేంటిది, లేబర్. లేబర్ ద్వారా వచ్చింది అనమాట, రెమిటెన్స్ అంటారు వాటిని. ఇట్లా ఈ దేశం లోపల ఉన్నోడిదే కలిపితే డొమెస్టిక్ ప్రొడక్షన్. అది బయటికి పోయి దుబాయ్లోనో గల్ఫ్లో పనిచేస్తే వాడుది కూడా కలిపితే ఏమవుతుంది, నేషనల్ ప్రొడక్షన్ అంటారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బౌండరీస్ అనమాట. అది సరిహద్దు లేకుండా ఎవడు ఎక్కడికైనా పోవచ్చు. ప్రపంచంలో ఉన్న 193 దేశాల్లో ఎవడి అడిగి పోయినా వాళ్ళ ద్వారా వచ్చేది కలపాలేడు. కూలీళ్ళు పోతే అది ఏమైంది, లేబర్ ఇన్కమ్ అయింది. అర్థమైందా? ఇప్పుడు టాటా వాళ్ళు జాగ్వార్ కంపెనీ ఉంది ఒకటి, పేరు టాటా కారు, జాగ్వార్ కారు. జాగ్వార్ కారు ఎక్కడుంది, అది లండన్లో ఉంది. లండన్లో ఉన్న కారు కంపెనీని కొన్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు కొన్నది, టాటా వాళ్ళు కొన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, లండన్లో క్యాపిటల్ పెడతారు, ఎంటర్ప్రెన్యూర్గా చేస్తారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి జాగ్వార్ కంపెనీకి ఏమైంది, ఒక 30 లక్షలు వచ్చింది. ఈ 30 లక్షల మీద ఏం చేస్తారు వాళ్ళు, కార్పొరేట్ ట్యాక్స్ కడతారు ఆడ. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటిది, కంపెనీ ఇన్కమ్ మీద కట్టేది. అది ఇన్కమ్ ట్యాక్స్ దేని మీద ఉంటుంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే వ్యక్తిగత ఆదాయం మీద, కంపెనీ ఆదాయం మీద కట్టేది కార్పొరేట్ ట్యాక్స్ అంటారు అనమాట. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ కట్టినాక మిగిలిన డబ్బులు తీసుకొచ్చుకుంటాడు కదా, అవి ఎవరి ఐటీలో చూపిస్తాడు, రతన్ టాటా ఐటీలో చూపిస్తాడు. అట్లా లండన్లో సంపాదించింది ఈసారి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో దేని నుంచి వచ్చింది, అర్థం కాలే. ఇందాక కూలి పనికి పోయింది కాబట్టి లేబర్, అది కూలి పనికి పోయింది కాబట్టి లేబర్. అది ఇప్పుడు కంపెనీ పెట్టిండు కాబట్టి క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్కమ్. అర్థమైతే ఆయన అంటే విదేశాలలో పనిచేసే ఏమి ఇన్కమ్ రావాలి. ఇప్పుడు ఆడెవరన్నా ఇప్పుడు రువాండా ఉంటాయి కదా, బురుండి అన్ని, ఆడికి పోయి వ్యవసాయం చేస్తున్నారు రిలయన్స్ వాళ్ళు. ఆ భూమి మీద వచ్చేది ల్యాండ్ ద్వారా వచ్చే ఇన్కమ్. మనకి కేరళ వాళ్ళు కూలీలకు పోతే లేబర్ ఇన్కమ్, అది అనమాట. నెక్స్ట్ ఏమన్నా ఫ్యాక్టరీ పెడితే క్యాపిటల్ ఎంటర్ప్రెన్యూర్. అలా భారతీయులు, భారత నేషనల్స్, వాళ్ళ పౌరసత్వం ఇండియన్ నేషనాలిటీ ఉంటుంది. అలా మనకి భారతదేశం లోపలతో పాటుగా ప్రపంచంలో ఏ దేశంలోనైనా ల్యాండ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ,
లేబర్ ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ, క్యాపిటల్ ద్వారా వచ్చేది కానీ, ఎంటర్ప్రెన్యూర్ ద్వారా వచ్చేది, ఈ నాలుగింటిని కూడా దేనికి కలపాలి? డొమెస్టిక్ ప్రొడక్షన్ కలిపితే దాన్ని ఏమంటారు? నేషనల్ ప్రొడక్షన్ అని అంటారు. ఇలా బయట నుంచి వచ్చే దాన్ని ఏమంటారు? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, NFIA అంటారు. నిఫా వైరస్ గుర్తుపెట్టుకో. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. చరణ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏమేమి ఉంటాయి ఇందులో? ఫ్యాక్టర్ ఇన్కమ్. ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటిది? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. నిఫా అంటే ఇది, అర్థమైంది ఆయన? NFIA అంటే ల్యాండ్ ప్లస్, ల్యాండ్ ఇన్కమ్ అంటే రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్, వీటిని కలిపితే వచ్చేది NFIA. నిఫా అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జనరల్లీ డొమెస్టిక్ ప్రొడక్షన్ కంటే నేషనల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి? నేషనల్ ప్రొడక్షన్ ఎక్కువ, డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎక్కువ. విచ్ వన్ ఈజ్ హయ్యర్? నేషనల్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఉన్నోళ్ళు ఒక 100 రూపాయలు సంపాదించారు, బయటికి పోయి ఇంకో 30 రూపాయలు వచ్చినాయి. 100 + 30 అయితే కదా 130 నేషనల్ ప్రొడక్షన్. అర్థమైంది ఆయన? అర్థం కాలే? ఇప్పుడు దేశం లోపల సంపాదించే వాళ్ళు, భారతదేశంలో ఉన్నోళ్ళు సంపాదించింది ఇది. ఇప్పుడు కేరళ వాళ్ళు గల్ఫ్కు పోయి సంపాదించారు కదా, ఆ డబ్బులు కూడా కలపాలి కదా. వాళ్ళు 30 రూపాయలు సంపాదించారు, ఈడ ఉన్నది 100 ప్లస్ బయట నుంచి వచ్చింది 30, మొత్తం ఎంత అయింది? 130 అయింది. 130 అనేది నేషనల్ ప్రొడక్షన్, 100 అనేది డొమెస్టిక్ ప్రొడక్షన్. కన్ఫ్యూజ్ కాదు, ఏముండదు ఆడ. అర్థం కాకుండా చెప్తే అది 3 రోజులు పెట్టింది, అర్థమయ్యేటట్టు చెప్తే ఇది ఏం లేదు. విదిన్ ద బౌండరీస్ ఆఫ్ ఎ నేషన్ దాన్ని ఏమంటారు? డొమెస్టిక్ ప్రొడక్షన్. ఇంక్లూడింగ్ NFIA ఏమంటారు? నేషనల్ ప్రొడక్షన్. ఇప్పుడు దీని నుంచి ఏమవుతుంది? GDP, NDP వస్తుంది అనమాట. దీని నుంచి ఏమవుతుంది? GNP, NNP వస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఎవరికైనా నా ఆస్తి ఇన్ని ఎకరాలు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ని కోట్లు అని చెప్పుకోవాలి అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ చెప్పుకోవచ్చా, నేషనల్ ప్రొడక్షన్ చెప్పుకోవచ్చా? అరే మంచిగా ఆలోచించండి. ఇప్పుడు మనమే ఇక్కడ స్మగ్లింగ్ చేసి సంపాదించలేదు కదా, నీతిగా న్యాయబద్ధంగానే సంపాదించుకొని వచ్చినాం కదా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అన్నారు? మా అగ్రికల్చర్ నుంచి 10 ఎకరాల మీద 1 లక్ష వస్తాయి, మా వాడు ఒక 2 లక్షలు సంపాదిస్తాడు, మా చిన్నోడు అమెరికాలో ఉండి 5 లక్షలు సంపాదిస్తాడు అంటాడు. అంటే అమెరికాలో సంపాదించేది చెప్తావా లేదా నీ కుటుంబ ఇన్కమ్? అంటే బయట నుంచి వచ్చేది కూడా అది చట్టబద్ధమైన ఇన్కమే కదా. అంటే ఎదుటి వాడికి నా ఇన్కమ్ ఇంత అని చెప్పాలంటే డొమెస్టిక్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్. ఇక్కడ ఏ కాన్సెప్ట్ని తీసుకుంటారు? నేషనల్ ప్రొడక్షన్. ఈ రెండిట్లలో డొమెస్టిక్ వర్సెస్ నేషనల్ ప్రొడక్షన్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? నేషనల్ ప్రొడక్షన్ తీసుకోవాలి. గ్రాస్ వర్సెస్ నెట్ అంటే నెట్ తీసుకోవాలి అనమాట. అంటే నీకు ఫైనల్గా చెప్తాను నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిదని. ఇప్పుడు మనకి 2 కాన్సెప్ట్లు వచ్చినాయి అనమాట. ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటిది? గ్రాస్, నెట్, డిప్రిసియేషన్. సెకండ్ ట్రయాంగిల్కి రా. సెకండ్ ట్రయాంగిల్ ఏంటి? డొమెస్టిక్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్. ఇందులో ఉండేది ఏంటి? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. వాట్ ఈస్ ఫ్యాక్టర్ ఇన్కమ్? ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ వచ్చేటటువంటిది అన్నమాట. ఇప్పుడు NFIA కలిసి ఉంటే అది నేషనల్ ప్రొడక్టివ్, NFI లేకపోతే డొమెస్టిక్ ప్రొడక్షన్ అన్నమాట. ఇలా మనం సెకండ్ కాన్సెప్ట్ ని తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఉంటుంది. మూడో కాన్సెప్ట్ ఏంటిది ఎకానమీలో భాగంగా అని అంటే, ఇక్కడ చూడండి, ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ ఉంటుంది అనమాట. ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. ఇప్పుడు వీటికి తేడా ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా చూడండి, మీ ఊర్లలో వాటర్ ప్లాంట్ ఉందా, మంచినీళ్ళు ఇచ్చే ప్లాంట్ కాడికి పోతే తక్కువ రేటు, మన ఇంటికి వచ్చి పోతే ఎక్కువ రేటు. మన ఇంటికి రావటం వల్ల రేట్ ఎందుకు పెరిగింది? ఒకటి వెహికల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటుంది, రెండోది మార్కెట్లోకి వచ్చినప్పుడు GST ఉంటుంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఫ్యాక్టరీ కాడ ఉండదేమో ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట.
ఎల్ఎల్పి అంటారు కదా, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్కి ఎంత అయిందో చూసుకొని ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి ఒక షర్టు తయారు చేయడానికి 100 రూపాయలు అయింది అనుకో, ఆయన ఏం చేస్తాడు, ఒక 10 రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని ఫ్యాక్టరీ కాస్ట్ 110 రూపీస్ అంటాడు. ఏమైనా అర్థమైందా? 110 రూపీస్ అంటాడు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కిరాణం షాపులోడు కొనుక్కొచ్చుకుంటాడు. వాడు హోల్సేలర్ ఉంటాడు, మధ్యలో డీలర్ ఉంటాడు, కన్స్యూమర్ ఉంటాడు. ఇన్నిసార్లు మారటంతో బయటికి వస్తుండు కదా, ట్యాక్సెస్ పడతాయి. అలా ట్యాక్సెస్ ఒక 20 రూపాయలు, వాడి ప్రాఫిట్ మార్జిన్ ఒక 10 రూపాయలు, కలిపితే ఎంత అయింది? ఇది 140 రూపాయలు అయింది. అంటే ఫ్యాక్టరీ కాస్ట్ తక్కువగా ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటిది? ట్యాక్సెస్ అనేవి. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. చెప్తాను మళ్ళీ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్ అనేది మనకి థర్డ్ కాన్సెప్ట్ అనమాట. ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్, ఈ రెండింటికి మధ్య ఉండేది ఏంటిది? ట్యాక్సెస్ అనేది అనమాట. ట్యాక్సెస్ ఎక్కడ ఉండవు? ఫ్యాక్టర్ కాస్ట్ లో ఉండవు. ట్యాక్సెస్ ఎక్కడుంటాయి? మార్కెట్ ప్రైస్ లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మన నిజ విలువ ఎంత ఎదుటోడికి చెప్తే నమ్మాలి. నా మార్కెట్ ప్రైస్ ప్రకారం 150 రూపాయలు తెలుసా ఇది అంటాడు. ట్యాక్స్లు కలిపి కాదమ్మా, ట్యాక్స్ లేకుండా చెప్పమ్మా అంటాడు. అంటే ఇప్పుడు ఎదుటివాడు మనల్ని రిలయబుల్ అని అనాలంటే ఫ్యాక్టరీ కాస్ట్ తీసుకోవాలా, మార్కెట్ ప్రైసా? ఏది తీసుకోవాలి? ట్యాక్సులు లేనిది చెప్పాలి. ఇప్పుడు ట్యాక్సులు పెంచిన ఇన్కమ్ ఎంత అంటే ఎవడు అది నమ్మడు ఎవడు. నీ ఫ్యాక్టరీ దగ్గర ఎంత అవుట్పుట్ వచ్చిందో చెప్పంటాడు. అంటే ఈ రెండిట్లలో దేన్ని తీసుకుంటారు? ఫ్యాక్టర్ కాస్ట్ని తీసుకుంటారు. గ్రాస్ వర్సెస్ నెట్లో నెట్ని తీసుకుంటారు. డొమెస్టిక్ ప్రొడక్షన్ వర్సెస్ నేషనల్ ప్రొడక్షన్ లో నేషనల్ ప్రొడక్షన్ తీసుకుంటారు. ఫ్యాక్టర్ కాస్ట్ వర్సెస్ మార్కెట్ ప్రైస్ లో ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకుంటారు అనమాట. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, అయిపోద్ది చూడండి. ఇంకొకటి ఏంటిది అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ అంటారు. ఎప్పుడైనా స్థిర ధరలు అనేది ఒక కాన్సెప్ట్. ఇంకొకటి ఏముంటుంది అని అంటే ప్రస్తుత ధరలు అంటారు. కరెంట్ ప్రైసెస్ అనేటటువంటిది అనేది ఇంపార్టెంట్ అనమాట. కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటిది? ధరలు పెరగకుండా ఉంటే దాన్ని స్థిర ధరలు అంటారు. ధరలు పెరిగితే దాన్ని ఏమంటారు? కరెంట్ ప్రైసెస్ అంటారు. ధరల పెరుగుదలని ఏమంటారు? ప్రైస్ రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్. అంటే ఈ రెండింటి మధ్య ఉండేది ఏంటిది? ఇన్ఫ్లేషన్ అంటారు. కరోనాకు ముందు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, 1 లీటర్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 80 రూపాయలకు వచ్చేది అప్పట్లో. అదే లీటర్ ఇప్పుడు ఎంత అయింది? 170 రూపాయలు అయింది. ఇటు చూడు, క్వాంటిటీ ఏం మారలే, కానీ డబ్బులు ఏమైనాయి? మనీ, ద్రవ్యం ఉబ్బింది. దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. అర్థమైందా? ఇంతకుముందు 80 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 170 రూపాయలకు వచ్చింది. అంటే ఇప్పుడు కరెంటు ప్రైస్లో ఏముంటుంది? ఇన్ఫ్లేషన్ కలిసి ఉంటుంది. కాన్స్టెంట్ ప్రైస్లో ఏముండదు? ఇన్ఫ్లేషన్ ఉండదు అనమాట. అంటే మనకి ఫోర్త్ ట్రయాంగిల్కి వస్తే ఒకటి స్థిర ధరలు, రెండోది ఏంటిది? ప్రస్తుత ధరలు. ఈ రెండింటికి మధ్య తీసుకోవాల్సింది ఏంటిది? ద్రవ్యోల్బణం అనేది అనమాట. ఇప్పుడు నువ్వు ఎదుటోడు నీ సంపద రిలయబుల్ అనాలంటే కాన్స్టెంట్ ప్రైస్ తీసుకోవాలా, కరెంట్ ప్రైస్ తీసుకోవాలి? ఇన్ఫ్లేషన్ పెరిగితే నీకేం వాల్యూ ఉండదు, ఆడ కాన్స్టెంట్ ప్రైసెసే తీసుకోవాలి అనమాట. ఇప్పుడు వీటన్నింటి నుంచి మనం నేషనల్ ఇన్కమ్ అంటే ఏందో రాయాలి. ఓకే, చూడండి, ఇక్కడ ఫస్ట్ది ఏంటిది అంటే గ్రాస్ వర్సెస్ నెట్. విచ్ వన్ యూ హ్యావ్ టు టేక్? నెట్ అనమాట, రైట్. నెక్స్ట్ ఏం చెప్పినాం మనం? డొమెస్టిక్ ప్రొడక్షన్ వర్సెస్ నేషనల్ ప్రొడక్షన్. విచ్ వన్ యూ హ్యావ్ టు టేక్? నేషనల్ ప్రొడక్షన్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది? ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. ఏం తీసుకోవాలి ఇందులో? ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకోవాలి అనమాట. నెక్స్ట్ ఏం చెప్పినాం? కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైస్, సారీ ఇక్కడే కాన్స్టెంట్ అండ్ కరెంట్ ప్రైసెస్. ఏది తీసుకోవాలి? కాన్స్టెంట్ ప్రైసెస్ తీసుకోవాలి. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఈ రెండిట్లలో దేని తీసుకోవాలని చెప్పినాం? నెట్ తీసుకోవాలి. ఈ రెండిట్లలో దేని తీసుకోవాలి? నేషనల్ ప్రొడక్షన్ తీసుకోవాలి. ఈ రెండిట్లలో దేని తీసుకోవాలి? ఫ్యాక్టర్ కాస్ట్. దీంట్లో దేని తీసుకోవాలి? కాన్స్టెంట్ ప్రైసెస్. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ని నేషనల్ ఇన్కమ్ అంటారు. ఏమన్నా ఐడియా ఉందా?
ఇప్పటి నుంచి ఎవరినైనా అడిగి చూడు వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఒక ఈ నెల రోజులు చదువుతాడు, చివరికి మళ్ళీ అది అంటే ఏదో రాదు. నేషనల్ ఇన్కమ్ అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? నెట్ నేషనల్ ప్రొడక్షన్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇన్ కాన్స్టెంట్ ప్రైసెస్ అనేది తీసుకుంటారు. మళ్ళీ దీనికి ఇంకా డీప్కు పోతే ప్లేస్ని బట్టి, పర్సన్ని బట్టి అని ఉంటుంది, అది అక్కడ చెప్తా. అసలు ఫస్ట్ అయితే ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా, నేషనల్ ఇన్కమ్ అంటే మనకి 4 కాన్సెప్ట్లు తెలియాలి. అర్థమైందా? 4 ట్రయాంగిల్స్. ఏంటి ఆ ట్రయాంగిల్స్? గ్రాస్, నెట్. ఈ రెండింటికి ఏముంటుంది? మూడోది డిప్రిసియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్పినాం? డొమెస్టిక్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్. ఈ రెండింటి మధ్య ఉండేది ఏంటిది? నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏముంది? ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. ఈ రెండింటికి మధ్య ఉండేది ఏంటి? ట్యాక్సెస్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏముంది? కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్. ఈ రెండింటికి మధ్య ఉండేది ఏంటి? ఇన్ఫ్లేషన్ అనమాట. ఇలా మనము ఇన్ఫ్లేషన్ ఆధారంగా చెబితేనేమో కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్ అనేది ఆప్షన్లో యాడుందో చూడాలి. ట్యాక్సెస్ పరంగా క్వశ్చన్ అడిగితే ఏం చూడాలి? ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ చూడాలి. అర్థమైందా? ఒకవేళ డొమెస్టిక్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్ అడిగితే NFIA చూడాలి అనమాట. గ్రాస్, నెట్ అడిగితే డిప్రిసియేషన్ చూడాలి అనమాట. ఇలా మీకు దీని మీద దాదాపు ఒక 12 రాత్రేడ. GDP అటు ఫ్యాక్టర్ కాస్ట్, C+I+G+X-M అని అది వస్తుంది. నెక్స్ట్ అది కూడా చెప్తాను. ఇప్పుడైతే అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అయితే క్లియర్ కదా. ఇట్లా మనం ఎకానమీని చదివేటప్పుడు బట్టి పట్టకుండా మ్యాథమెటిక్స్ లాగా చదవచ్చు. కొన్ని వాల్యూస్ ఉంటాయి కామన్ అవి, కానీ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి సబ్జెక్టు. ఇప్పుడు నువ్వు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే ఈజీగా చెప్తావు. నెట్నే తీసుకోవాలి, నేషనల్ ప్రొడక్ట్ని తీసుకోవాలి, ఫ్యాక్టర్ కాస్ట్ని తీసుకోవాలి. మనం కాన్స్టెంట్ ప్రైసెస్ చెప్తే అవతలోడు నీ ఎకానమీని నమ్ముతాడు అని చెప్తారు అనమాట. ఇది మనకి ఎకానమీని చదివేటటువంటి విధానం. ఇంతలా నోట్స్ ఏమి ఉండదు మంది. నేను లాస్ట్ బ్యాచ్కి చెప్పింది చూడండి, 3 యూనిట్లు, 3 సెక్షన్లు కలిపి కూడా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్, డిస్ప్లేస్మెంట్, మూడు నేనే చెప్పాను. అంతా కలిపి కూడా ఒక చిన్న స్పైరల్ బైండింగ్ నోట్స్ ఉంటుంది అంతే అనమాట. ఇదే ఉంటుంది. మిగిలిన ఎకనామిక్ సర్వే చూసుకుంటే సరిపోతుంది అనమాట. మనం అన్ని ఇందులో గ్రేటర్ దాన్, లెస్ దాన్ అన్నీ చెప్తారు. అట్లని చెప్పి నువ్వు ఎక్కడ ఏ సబ్జెక్టు మిస్ కాదు, ఏది వదిలేయం, అన్నీ ఉంటవి. కాకపోతే ఇక్కడ ఒక సిస్టమేటిక్ వేలో చెప్తాం. ఇప్పుడు నీకు ఇది నేర్చుకోవాలంటే 3 పేజీలు రాయాలి. ఇది గ్రాసు, నెట్ ఇదంతా కనీసం ఎన్ని పేజీలు రాసి వస్తుంది అది. పోనీ అంత చదివినాక మళ్ళీ ఇంటికి పోయి చూస్తే ఏం అర్థం కాదు ఇది. ఇప్పుడు నీకు ఒక క్రిస్టల్ క్లియర్గా ఏముంది, 4 ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు నీకు క్వశ్చన్ ఏది అడిగినా ఇందులో నుంచి చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఎకానమీని మ్యాథమెటిక్స్ లాగా చదవచ్చు, అది గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఒక్కొక్క చాప్టర్ చెప్పేటప్పుడు ఇంకా డీప్గా చెప్తాను. మనకి ఒక ఎకానమీ స్టూడెంట్గా ఫస్ట్ నేర్చుకోవాల్సింది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ. ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు పొద్దున్నే లేచి బ్రష్ చేసేటప్పుడు కూడా అగ్రికల్చర్ అంటే ఏముంటుంది, ఇండస్ట్రీ అంటే ఏముంటుంది, సర్వీస్ అంటే ఏముంటుందని నేర్చుకోవాలి అనమాట. రైట్. మనం రేపటి నుంచి మనం కొత్త క్లాసు మొదలు పెడదాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా చెప్పండి. మీకేం భయం లేదు. నిజాముని నమ్ముకున్నోడు, సైదుల్ని నమ్ముకున్నోడు చెడిపోలేదు. మీకు 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఆ 120+ నేను క్వశ్చన్ పేపర్ ఎంత డిఫికల్ట్ వస్తే మీరు అంత బాగా చేస్తారు. ఎందుకంటే నా టీచింగ్ స్టైల్ అనాలిసిస్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తేనే మీరు చేస్తారు, మీకే ప్లస్ అవుతుంది అనమాట. ఏదో ఆ నోట్స్ రాసుకుంటా పోతే అది వస్తే చేస్తావు, లేకపోతే లేదు. అట్లా ఉండకూడదు. నేను 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. మినిమం 120+ మీకు వచ్చి తీరుతవి అనమాట. ఓకేనా. మనం నెక్స్ట్ క్లాస్లో ఎకానమీ గురించి అంటే ఇంకా స్టార్ట్ చేద్దాం. తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్, డిస్ప్లేస్మెంట్ అవన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి చూద్దాం అనమాట. రైట్.